ఇది మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పిన మంచి స్టేట్మెంట్. విశ్వాసంలో సమాజము యొక్క పాత్ర. ఫెయిత్ ఈస్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఈవెన్ వెన్ యూ డోంట్ సీ ద హోల్ స్టేర్ కేస్. అంటే ఆ విశ్వాసం అనేది ఏంటంటే మెట్లన్నీ కనపడకపోయినా తొలి మెట్టు వేయడమే విశ్వాసము అని ఆయన చెప్పారు. విశ్వాస సమాజంలో పాత్ర. విశ్వాసం అంటే విశ్వాసుల ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బిలీవర్స్. మనము పదాధ్యాయము హెబ్రీ పత్రిక 10:24-25 వచనములు అక్కడ ఉంటుంది. మనము ఒక మాట చదవచ్చును, టైం మనకు బాగానే ఉంది కనుక చదవండి ఎవరైనా. 24 హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకనొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా అలాగూ, అంటే అంత్య దినాముల్లో మనం ఉన్నాం కనుక ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక చర్చికి తక్కువగా వెళ్ళండి అన్నారు. అంతేనా? చర్చి కార్యక్రమాలకి ఆదివారం ఒక్కరోజు వెళ్తే సరిపోద్ది అన్నారు. ఫ్యూచర్కి వస్తే ఎస్ఆర్పి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి 40 రోజులు అయిపోతే ఎస్ఆర్పి ఉండదు కదా. 2 సంవత్సరాల క్రితము అక్టోబర్లో కూడా ఒక ఎస్ఆర్పి లాగా పెడదామా అని ఆలోచన వచ్చింది కొందరు మాట్లాడిన బట్టి. కానీ ఇంకా మళ్ళా నాకు మీటింగ్స్ ఉండడం వల్ల పెట్టలేకపోయాం. కానీ ఓకే, ఉదయం ప్రదేశాలు ఉదయం ఏముందండి, ఈరోజు ఏమో సిస్టర్స్ మీటు ఇవన్నీ ఉన్నా కూడా సాయంకాలం రావడానికి ఇబ్బంది ఏమీ లేదు. ఏమన్నా రాకూడదనే రూల్ ఉందా? ఎవరు మాట్లాడేంటండి? ఉదయం వచ్చారు కనుక సాయంకాలం రాకూడదు అని రూల్ ఉందా? ఒక 2 పూటలు భోజనం ఉన్నా రమ్మంటమే తప్ప ఉదయం భోజనం చేశారు కదా రాత్రి ఎందుకు అని ఎవరు అనరు కదా. కానీ మనము ఎందుకో మరి మనం ఆ విషయంలో మనకు ఎప్పుడు కూడా ఒక లోటు అనేది కొనబడదు. సో మనం మానక అలాగా కూల్టు మానక ఒకరొకరు హెచ్చరించవచ్చు. ఆ దినం సమీపించు. ఏ దినం? యేసు ప్రభు వారి యొక్క రాకడ దినం. ఓకే, సంఘం కొరకు వచ్చే దినం. ఆ దినం దగ్గర పడుతున్న కొలది మనకి ఎక్కువగా గ్యాదర్ అవ్వాలట. ఆ దినం దగ్గర పడుతున్న కొలది మనం ఇంకా ఎక్కువగా మనం కూడుకోవాలంట. ఇంకా ఎక్కువగా అనుదినం వాళ్ళ పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఆది సంఘంలోనైతే వారు అనుదినం వారు రొట్టె ఏమంటుంది ఇచ్చి ప్రార్థన ఎందు సహవాసం అందు రొట్టె ఇచ్చి ఎందును ప్రార్థన వారు ఎడతెగ గడిపారు. అందుకనే సంఘం అలా విస్తరించింది. మనం ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనము సువార్త పరిచర్య విస్తరించకపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో మనం మొన్న వెళ్ళాం కదా, ప్రేయర్స్ వెళ్ళాం కదా, సిస్టర్స్ వీడికి ఏమి వెళ్తాం, రాత్రి కదా ఎస్ఆర్పీలు వెళ్తున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలా అనేటువంటి ఒక ఏమంటారంటే ఏమన్నా దాన్ని ఒకలాంటి పథకం, స్పిరిచువల్ పథకం మనకు రాకుండా చూసుకోవాలి. రైట్? అందుకని అది గమనించుకోనండి. ఆ తర్వాత మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించము. సో ఏం చేయాలంటే ఒకరినొకరు ఏం చేయాలంట? పురి కలపాలంట. ఏం చూపడానికి రావాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయడు. ప్రేమ చూపాలా పగ చూపాలా? వెరీ సింపుల్. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ కదా. మనము ప్రేమించుటకు మనం పిలబడ్డాం, ప్రేమ చూపడానికి మనం పిలబడ్డాం, క్షమించడానికి పిలబడ్డాం. ఓకే, దయ ఆదరణ చూపడానికి పిలబడ్డాం. కసి పగ ఈర్ష కుళ్ళు అసూయ ప్రతీకారం తీర్చుకోవడానికి మనం పిలవబడలేదు. అలాగా ప్రతీకారము కసి పగ దగ తీర్చుకోవాలి ఆశపడే వారికి పరలోకంలో చోటు ఉండదు. వెరీ క్లియర్. ఓకే, మా ఏళ్ళ అపరాధము చేసేవాడిని మేము క్షమించే ప్రకారము మా అపరాధం క్షమించండి. ఇప్పుడు మర్చిపోకూడదు మనం. ఓకే, కనుక మనము దేవుని సన్నిధికి మనకి ఏ కండిషన్స్ దేవుడు మనకు పెట్టినప్పుడు ఏమండి మనం కండిషన్స్ పెట్టకూడదు. అంతేనా? దేవుని దగ్గర దేవుడు మీ ఒకే కండిషన్ ఏంటంటే భారం పోయి సమస్య వెళ్ళారా, అంతే కండిషన్. అంతేనమ్మా? ఏ కండిషన్ మంది అందరూ అలా చూస్తారు ఏంటమ్మా? సంబంధ ఏమంటారు దాన్ని సందేహంగా చూస్తున్నారు. ఏంటంటే కండిషన్ ఏంటి? భారం పోయు అంతే. దేవుని దగ్గరికి ఇక వేరే సాకు వేరే రాకనుండడానికి ఏ లేదు. దేవుని సరి ఎవరిని కూడా ఆపకూడదు.
దే కమ్ దే గో, వీ కమ్ వీ గో, దట్స్ ఆల్. అంతే. మనము సంఘం పరిచయ విషయంలో ఇది అంత్య దినాల్లో చిన్న వాడికి అలుగుళ్ళు సనుగుళ్ళు గొనుగుళ్ళు, ఏమండి నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు అనేది అయిపోయింది. అది పిల్లకైతనం. ఇప్పుడు అది లేదు. మనం ఇప్పుడు మెచ్యూర్డ్గా ఉండాలి. ఓకే, పరిపక్వత కలిగి ఉండాలి. ప్రేమ చూపడి అందు, ఓకే, ఒకరినొకరు ఇచ్చేటందు. బైబిల్ చెప్తున్న మాట కదా, నా మాట కాదు కదా, ఏమండి మన మాటలు కదా. ఎవరి మాటలు ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మాట్లాడాలి. సో కనుక అది దృష్టిలో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దిద్దుబాటు కొడికల్లో మనకి ఇవే దిద్దుబాటు అంటే అదే మరి దిద్దుకోవాలి కదా, లేకపోతే ప్రయోజనము ఏమీ ఉండదు. రైట్. సో అందులో ఇంకేమన్నాడు అక్కడ, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు పురికొల్పుకొని వాళ్ళని ఆలోచిద్దాము. నేను ఒక పాయింట్ చెప్పాను ఏంటంటే క్షమించుట ఏమని చెప్పాను నేను, గుర్తుందా? నేను ఒక పాయింట్, క్షమించడం అనేది బలము, క్షమించడం అనేది మన యొక్క బలం. క్షమించలేని తనం అనేది పనికిరాని తనం, పిరికితనం, అవిశ్వాసత్వం. అందుకని మనం ఏం చేయాలి? అది ఇక్కడ మీరు మాటల్లో చాలా ఉంటాయి, మనం ఏదో టైం లేక చదువుకుని వెళ్ళిపోతాం. కానీ ప్రేమ చూపుటంటే అదే మరి. ప్రేమలు అన్నీ ఉన్నాయి కదా, అన్ని కప్పును కదా, ప్రేమ అన్నిటినీ తాలును, ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ కూడా ఓర్చును. ఇలాగా మనకు అన్ని చాలా ఉంటాయి. మంచి తర్వాత దాన్ని ధ్యానం చేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు మనము ఎక్కడికంటే ఎన్నో పాయింట్ ఇది 8, 9వ పాయింట్లోకి వెళ్దాం. 9వ పాయింట్, రైట్, 9వ పాఠం ఏంటంటే దేవుని సార్వభౌమ అధికారము గురించి. ఓకే, మరి మనము నేర్చుకోగలుగుతున్నాం. దేవుని యొక్క అంటే గాడ్ ఈజ్ సావరెన్, ఆయనకి అసాధ్యమైంది ఏమి. ఆయన సార్వభౌముడు అనగా అర్థం ఏంటన్నమాట చెప్పండి. ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ఉనికి, ఆయన కోరిక, ఆయన ప్రణాళిక. ఆయన అంటే నన్ను పొట్టిగా, మిమ్మల్ని పొడుగుగా, నన్ను లావుగా, మిమ్మల్ని సన్నగా, లేకపోతే మిమ్మల్ని తెలివిగా, మీకేమో నన్నేమో ముద్దుగా, లేకపోతే కొందరికేమో అందంగా, మరి కొందరికేమో అందహీనంగా. అవన్నీ ఆయన ఇష్టం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, తెలివైన, తెలివి తక్కువైన, అందమైన, అందహీనమైన, ఓకే, పొట్టైన, పొడుగైన, తెలుపైన, నలుపైన, ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంది. ఆమె చెప్పండి. ఓకే, సృష్టించబడిన మన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో మనం నెరవేర్చాలి. అంతే మన పని. నేను అందంగా ఉన్నానా లేనా అది కాదు మన టాపిక్. నేను మంచిగా ఉన్నా కాదు అది కాదు టాపిక్. ఓకే, లేకపోతే నేను మంచి తెలివి జ్ఞానం ఉన్నవాడిని అదిగా మన టాపిక్. అది కానే కాదు. మనం ఎందుకు నిర్మించబడ్డాం? ఓకే, కుర్చీ ఎందుకు తయారు చేశారు? కొట్టుకోవడానికి ఒకళ్ళు లేదు, ఎందుకు? కూర్చోడానికి. ఆ పని అది చేయాలి అంతే. పెన్ ఎందుకు తయారు చేశారు? పొడవడానిక? చిన్నప్పుడు పెన్సిల్ కంట్లో పొడవడానికి ప్రయత్నం చేసేవారు పిల్లలు కదండి. దేవుని స్తోత్రం, ఎవరికి గాయాలు అవ్వలే. కానీ ఎందుకు ఇచ్చారు పెన్సిల్? పొడవడానిక? రాయడానికి. కలం ఎందుకు ఇచ్చారు? రాయడానికి. అలాగా ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్, ఈ యొక్క విశ్వం అంతట్లో అన్నిటికీ ఒక ఉద్దేశం ఉంది. ఓకే, అది క్రియేటివ్ పర్పస్ అంటారు. ఓకే, దట్ ఈస్ ఆరిజిన్, వై వీఆర్ క్రియేటెడ్ హ్యాస్ ఎ పర్పస్. సో ఆ పర్పస్ మనము కంపల్సరీగా మనము నెరవేర్చాలి. రైట్, ఇది మనము మర్చిపోకూడదు. కనుక ఆ విధంగా దేవుడు సార్వభౌముడు. దేవుణ్ణి ప్రశ్నించడం మానేసి దేవుని కొరకు ఏం చేద్దాం అనేది అడగాలి. దేవా నాకు ఎందుకు అని అడగడం మానేసి, దేవా నేను ఎలాగు అని అడగండి. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు నాకు ఇలా చేసావు, ఎందుకు నాకు ఇలా అనుమతించావు అనే పాయింట్ మర్చిపోయేస్తా. అది ఇర్రెలవెంట్ అనమాట ఆత్మీయ పరిపక్వత ఉన్న వారికి. మరి రెలవెన్స్ ఏంటంటే దీని ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఒక దీని ద్వారా నీ చిత్తం ఏంటి చేయాలో నాకు నేర్ప్రభువా అని మనం ఆ విధంగా అడగాలి తప్ప దేవుని ప్రశ్నించేది కాదు. దేవుని ఉద్దేశం ప్రశ్నించినట్టు ఉండకూడదు. దేవుని చిత్తాన్ని తెలుసుకునేటట్టుగా మనం ఉండగలగాలి. రైట్, ఇది అందుకని మనము అక్కడ రోమ 8:20 తెలుసు కదా, తన ప్రేమించు వారికి అనగా తన దయా సంకల్పంతో పిలువబడి ప్రతి ఒక్కరికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. Okay, everything works for the good of them that love the Lord and who are called according to his purpose. ఇది నెంబర్ 9. ఆఖరి పాయింట్ నేను సబ్జెక్ట్లో, ఇది నిన్నటి బ్యాక్లాగ్ అండి. ఆఖరి పాయింట్ ఏంటంటే విశ్వాస పాత్ర అయిన పరిచర్య యొక్క శాశ్వత ప్రభావము. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరి ఏంట ప్రభావం అంటే ఇగో 1 Corinthians 15:50 మనం చూస్తున్న, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు అని ఎరిగి ఎలా ఉండాలంట? స్థిరులను కదలని వారునై ఉండాలి. సారీ. ఓకే, సో మనందరికీ జీతం ఉంది. ఏ జీతం ఉంది?
మనందరికి ఏ జీతం ఉంది చెప్పండి? ఏ జీతం ఉందండి మనందరికీ? ఉద్యోగ జీతాలు కాదు, ఇప్పుడు అవి వస్తాయి ప్రతి నెల. ఆ జీతాలు ఏమవ్వాలి? రిన్యూ అవుతూ వేస్తూ ఉండాలి. కానీ పరలోకంలో వచ్చే జీతం వన్స్ ఫర్ ఆల్ ఫినిష్, నిత్యత్వం ఉండే జీతం అది. ప్రైజ్ ది లార్డ్. అది మెప్పు మహిమ ఘనత కారణమవుతుందంట. వాడబారిని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యం అంటది. ఆ జీతం మనకు పరలోకంలో ఉంది. అందుకని మనం ఎవ్వరు కూడా ఈ భూలోకంలో ఏదో మనుషులు సన్మానములు ఆశించి జీవించవద్దు, ఆశ పెట్టుకోవద్దు. మనకి ఈ లోకంలో సన్మానాలు ఉండదు, అవసరము లేదు. మనకి ఈ లోకంలో సన్మానాల గురించి మనము పరుగులు తీయము, ఆశపడము. ఓకే, పైపెచ్చి ఈ లోకంలో సన్మానాలు అన్నీ ఎలాగొచ్చాయంటే, పేతురుకేమో చూసాం కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ నీడలాగా ఎవరు? పేతురు. పౌలుకి ఎక్కడికి వెళ్తే అక్కడ నీడలాగా ఎవరండి? యూదులు. నీడలాగా ఏమిటి? శ్రమలు. ఇప్పుడు కూడా చూస్తాం. ఫైనల్ ఎక్కడ కూడా ఆయన మిషనరీ పరిచయం చేసిన తర్వాత యూదుల మీదకి రాకుండా, గొడవ పడకుండా, తిట్టకుండా చేసిన సందర్భమే లేదు. కనుక అంతే, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అలా సేవ చేశారు. అందుకని ఆయన ఒక విషయం తెలుసుకున్నాడు. ఏంటంటే, నా కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడినది. ఓకే, నా యేసయ్య నాకు నీ ఉంచాడు. అది ఆ గురంతా ఆ నీతి కిరీటం మీద ఉంది కనుక ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానం, రాళ్ళు, రప్పలు, గాయాలు, కొరట దెబ్బలు అన్నీ కూడా పెంటతో ఎంచుకున్నాడు. సో ఆ మైండ్ సెట్లోకి రావాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ జీసస్ ఈజ్ డంగ్. యేసు కాకుండా ఏమండి ఇంక ఏదైనా సరే పెంటగా ఎంచుకోవాలి. మనము దాన్ని తీసుకొని మొఖాన్ని పుచ్చుకోకూడదు, గుండెలో రాసుకోకూడదు. ఓకే, లేకపోతే ఈ పెంటను తీసుకొని మనం దానితో అనవసరంగా ఏంటి కాలాన్ని వృధా చేయవు. పెంటే దాన్ని వదిలేయడమే, దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనకు మహిమ ఉంది, మనకు ఘనత ఉంది, మనకు మెప్పు ఉంది, మన నిత్య జీవితం ఉంది. అందుకని మనం ఎప్పుడైనా సరే ఆ నిత్య జీవితం పొందుకుంటూ కొరకై మిగతావన్నీ కూడా ఏమైతే లోకంలో ఏం వచ్చాయో, ఏం రాలేదో, ఏమన్నారో, ఏమనలేదో ఇవన్నీ కూడా ఎలా ఎంచాలంటే మనం పెంటతో సమానంగా ఎంచాలి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దీంతో మనము ఈ యొక్క నిన్నటి దినాల సబ్జెక్టు మనం ముగించుకున్నాం. నిన్న సబ్జెక్ట్ ఏం చూసామండి? ఏమని చూసామండి? విశేషమైన అద్భుతములు. ఇప్పుడు మనము ఈరోజు అని చూస్తే ఈరోజు సబ్జెక్టు ఓకే, శోధనలు మరియు కన్నీలు. ఇప్పుడు ఎన్నో అధ్యాయానికి వచ్చేసామంటే 20వ అధ్యాయానికి వచ్చేసాం. రైట్. ఇందులో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే, మొట్టమొదటి నెంబర్ 1 మనకు 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాల్లో ఓకే, మొట్టమొదటిది పౌలు మళ్ళీ మాసిదోనియా ప్రాంతానికి వచ్చుట. ఆయన వెళ్ళిపోతుండే చూసి అందరూ కూడా ఒడ్డు దాకా వచ్చి ఆయన బాయ్ బాయ్ టాటా చెప్పారు. చాలా కన్నీళ్ళు కార్చారు, బాధపడ్డారు. వారు అంటే పౌలు అంతగా కనెక్ట్ అయిపోయారు. ఆయన ఆత్మీయ తండ్రి కదా వాళ్ళకి. పౌలు గారికి ఏమంటారంటే లవ్ గిఫ్ట్లు ఇవే. ప్రైజ్లో పౌలు గారికి లవ్ గిఫ్ట్లు ఏంటి చెప్పండి? పౌలు గారి లవ్ గిఫ్ట్లు ఏంటి? డబ్బులు కాదు, ఇంకేమో కాదు. పౌలు గారి లవ్ గిఫ్ట్లు ఏంటి తెలుసా? ఆయన కష్టపడి సంపాదించి, పోషించి, బోధించి నిలబెట్టినటువంటి విశ్వాసుల కన్నీళ్ళే ఆయన లవ్ గిఫ్ట్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆలోచించారా? టీయర్స్ వర్ హిజ్ లవ్ గిఫ్ట్. వాళ్ళకి దాని మించి వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోయేవారు. కొందరు పంపించారు, వెళ్ళిపోయిన తర్వాత పంపించారు కానుకలు సేవ కొరకొని. పౌలు డబ్బులు అడిగిన ఒక సందర్భంలోనే అడిగాడు. ఎవరి కొరకు అంటే, జెరూసలేములో ఉన్న మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆ మెయిన్ బ్రాంచ్కి చాలా పని అవుతుంది. అక్కడ నుంచి వర్క్ అంతా, మిషనరీ వర్క్ అంతా అవుతుంది కనుక యేసుప్రభు వారు కూడా యెరూషలేములో నుంచే ఆయన మీరు వెళ్ళమన్నారు కనుక అక్కడ చాలా అవసరం ఉంది హెడ్ ఆఫీసులో. కనుక మీరు నాకు కలెక్షన్ ఇస్తే నేను అటు వస్తున్నాను, ఆన్ ద వేలో మేము కలుసుకుంటా, నాకు కలెక్ట్ చేసి నాకు ఇవ్వండి, నేను పోయి యెరూషలేముకి ఇవ్వాలి అన్నాడు తప్ప ఇంకెక్కడ కూడా ఆయన పర్సనల్గా డబ్బులు ఎక్కడ కూడా రేజింగ్ చేయలేదు, ఫండ్ కలెక్షన్ చేయలేదు. వాళ్ళు ప్రేరేపించబడి ఆయనకి మరి కానుక ఇచ్చారు తప్ప ఎక్కడ డబ్బు ఆయన లవ్ గిఫ్ట్ డబ్బు కాదు. చెప్పినగా ఆయన లవ్ గిఫ్ట్ ఏంటండి? ఆత్మీయ బిడ్డల యొక్క కన్నీళ్ళు. ఓకే, అసలు ఇంకోటి మనం చూస్తాం, వారు సముద్రంలో ఒడ్డున మోకరించి ప్రార్థన చేశారంట. హిస్టరీ అది. సముద్ర ఒడ్డున యేసుప్రభు వారు వంట వండారు, సముద్ర ఒడ్డున యేసుప్రభు వారు సువార్త చెప్పారు, సముద్ర ఒడ్డున ప్రజలుండి యేసయ్య బోట్ అనే పులిపిటి మీద నుంచి ఆయన ప్రసంగం చేశారు. కానీ సముద్రం దగ్గర మోకరించి ప్రార్థన చేసిన సందర్భం ఈ కార్యంలో పౌలు జీవితంలో మనం చూస్తాం. సో కనుక ఇది మనం దీనికి డీటెయిల్గా చూద్దాం. అయితే ఒకసారి
పౌలు మళ్ళీ మాస్తుని ప్రాంతం 20 చూడండి. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరను. ఆ ప్రదేశంలో యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర, అదిగో మళ్ళా ఎక్కడికి వెళ్తే అక్కడ నీడ ఏంటి? ఆయన నీడ చెప్పండి. యూదులు. ఆయన నీడ ఏంటంటే కుట్రలు. ఆయన నీడ ఏంటంటే మరి చాలా మరి శ్రమలే అంతే. ఆయనకు వచ్చిన సన్మానాలు ముందే చెప్పా. ఆయనకు వచ్చి లవ్ గిఫ్ట్ ఏమని చెప్పానండి? కన్నీళ్ళు. అది టు సే ద లీస్ట్. దాంతోపాటు ఆయనకు వచ్చిన సేవ చేసినందుకు ఏ ఊరు వెళ్ళినా ఆయనకు పెట్టినటువంటి బాధలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, చంపుతామన్నారు, అండాలు, రాళ్ళతో కొట్టడం, ఆయనకు కూడా ఆయన రిలెంట్లెస్గా విరామం లేకుండా ఆయన సువార్త పరిచయం చేసుకుంటూ వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కుట్ర చేయుచున్నందున మాసిదోనియ మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. సో ఇక్కడ ఈయనతో పాటు ఏం చేశారంటే పౌలు గారితో పాటు యేసయ్య లాగే సరెక్ట్గా టీం ఒకటి ఆయనతో పాటు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఓకే, చాలా ఒక 9 పోలికలు ఉన్నాయి యేసయ్యకు పౌలుకి. అది రేపు వీలైతే మనం చూద్దాం. ఓకే, అయితే ఇందులో మనం గమనించినట్లయితే ఇది మొదటి భాగం. రెండవ భాగము ఇంకొంచెం డీటెయిల్స్ చూద్దాం. రెండవ భాగము ఇది ఒరిజినల్ పిక్చరు. ఓకే, ఇదేంటంటే తిరిగి త్రోవాస్ లేక త్రోయా, ఇంగ్లీష్లో త్రోవాస్ ఉంటుంది, తెలుగులో త్రోయా అని ఉంటుంది. మరియు ఆసియా మైనర్ ప్రాంతానికి ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక టర్కీ అనమాట. ఇది అక్కడ ఇది ట్రోయాస్ లేక త్రోయా అనేటువంటి ప్రాంతం. అది ఒరిజినల్ రిమైన్స్ అంటే ఏన్షియంట్ రిమైన్స్ అనమాట, శిథిలాలు. అక్కడికి తిరిగి ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. ఎక్కడ నుంచి అంటే 12 వచ్చిన వరకు. కొన్ని వచ్చిన మనం చదవాలి. చూడండి, 8 వచ్చిన మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి, ఎన్ని అంతస్తు అంట? 3వ అంతస్తు నుండి ఏం చేసినట్టు ఆయన 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఫినిష్. సో ఈయన పేరు ఏంటంటే ఇక్కడ ఐతుకు, యూటికస్, ఇంగ్లీష్లో యూటికస్, తెలుగులో ఐతుకు. ఈయన ఏం చేశాడు? పౌలు గారి మీటింగ్ జరుగుతుంది కదా, మంచి ప్రసంగికుడు వచ్చాడని చెప్పి ఏం చేశాడు? ఆయన వెళ్ళాడు. వెళ్ళినోడు సరిగ్గా కూర్చోవద్దు, అవునా? వెళ్ళినోడు ఎక్కడ కూర్చోవాలమ్మా? ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? అందరితో పాటు చక్కగా కూర్చొని వినగలిగేటట్టు కూర్చోవాలి. అయ్యగారు కాస్త ఎక్స్ట్రా చేసి గోడ మీద కూర్చున్నాడు. గోడ మీద కూర్చోవడం జాగ్రత్త ఉండొద్దు. గోడ మీద కూర్చోవడం జాగ్రత్త ఉండకుండా లైట్గా తీసుకున్నాడు. ఏం చేశారంటే అక్కడ ఉన్న మాట నిద్ర. ఏం చేశారంటే అక్కడ ఆ గోడ మీద కూర్చొని, ఆ గోడ మామూలు చిన్న గోడ, అది ఎన్నో గోడ, అది 3వ అంతస్తు గోడ, అంత పైన కూర్చున్నాడు. మరి ఈ బిల్డింగ్ ఏంటో మనకి 3 అంతస్తులు ఎత్తుందంటే వీళ్ళందరూ ఎక్కడున్నారో అంటే కిక్కిరిసిపోయారు, ఫుల్ ప్యాక్డ్ అనమాట. అందుకని కుర్రోడు ఎంత ప్యాక్డ్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి కదా. పోయి గోడ మీద కూర్చుంటాడు ఎవడైనా. అలా కూర్చొని చిన్న తూలేడంటే పట్టని కింద పడిపోయాడు. బుర్ర పడిందా ఏది పడిందా మొత్తానికి చాలామంది దీన్ని ప్రసంగంలో ఈ సందర్భాన్ని ఆడుకున్నారు. ఏం ఆడుకున్నారు? ప్రసంగం నిద్రపోతే చస్తావు, అది వాళ్ళ ప్రసంగాలు. ప్రసంగం ఇప్పుడు ఏం చేయకూడదండి? నిద్రపోయావా? అదిగో ఈ ఇటుకసి ఐతుకి ఏమైంది? అదవుతుంది జాగ్రత్త. నేనే విన్నా 2 ప్రసంగాలు. ఎప్పుడు ప్రసంగం చేస్తున్నప్పుడు చర్చిలో కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతే ఐతుకు ఏమైందో నీకు అవుతుంది జాగ్రత్త అని అన్ని ఫస్ట్ విన్నప్పుడు ఐతు ఎవడు అసలు ఏమైందని చేతికి అమ్మో ఏమైపోయాడు? ఐతుకు ఏమైపోయాడు? నిద్రపోయి కింద ఏకంగా పడిపోయి చచ్చిపోయాడు. ఓహో, అంటే ప్రసంగం జాతి వినకపోతే చచ్చిపోతాం, చర్చిలో కూర్చొని నిద్రపోతే చచ్చిపోతావా అనేటువంటి భయం అప్పటి నుంచి పట్టుకుంది. మరి ఈరోజు మనకు ఆ భయం లేదు కదా, హ్యాపీగా. పాస్టర్ గారు కొత్త కళ ఏంటి కదా, ఒక ఆయన అమెరికాలో ఒక బ్లాక్ చర్చిలో ఒక ఆయన చక్కగా అలా చూస్తూ ఉన్నాడంట. ఎందుకు కెమెరా తీసేవాడికి డౌట్ వచ్చి అలా కెమెరా తీసుకొని వచ్చాడు. ఇలా వెనకాల నుంచి వచ్చి ఏం చేశాడు, అలా కళ్ళు అలా పెట్టి చూశాడు. ఏంటి సంగతి అంటే ఆయన కళ్ళు మూసి నిద్రపోతున్నాడు, కానీ కళ్ళున్నట్టు ఇక్కడ రంగేశాడు. యూట్యూబ్లో ఉంది చూడండి.
ఇది చిన్న జోకుల్లాగా అనుకుంటున్నాం కానీ కళ్ళు నిద్రపోతున్నాడు, అలా నిద్రపోతున్నాడు. కానీ కళ్ళు మూసుకునేసరికి ఇక్కడ పెయింటింగ్ ఏముంది అది వేసుకుని వచ్చాడు ముందు అయ్యగారు. ఆల్రెడీ ఎందుకు రావడం, పోయి మంచాలు పడుకోవచ్చు కదా, ఎందుకు ఈ అవస్థ? కళ్ళు మూసుకుంటే ఈ కళ్ళు మూసిన ఐలిడ్స్ మీద ఐ బాల్స్ని కన్ను చక్కగా పెయింటింగ్ స్టిక్కర్ ఏదో వేసుకొని వచ్చారట. తీరా లేపు చూస్తే టింగ్ అని తెరిచాడు, 4 కళ్ళులా కనబడ్డాయి. ఏంటయ్యే సంగతి అంటే అలా ఉంటుంది. ఇది అమెరికాలో ఒక సంఘంలో జరిగిన ఒక విచిత్రమైన విషయం. ఇలా ఎంతమంది అందులో చాలామందికి ఒకటి అడ్వాంటేజ్ ఎవరికో తెలుసా, కళ్ళద్దాలు ఉన్నవారికి. ఎందుకు చెప్పండి? ఆల్మోస్ట్ అందరి కళ్ళద్దాలు ఉన్నాయి మనకు, చాలా మెజారిటీ. ఎందుకంటే కళ్ళద్దాలు ఇప్పుడు సాయంకాలం పూట అనుకోండి, మీరు ఎక్కడో ఉంటారు, సేవ బోధకుడు ఎక్కడో ఉంటారు, మీరు ఎక్కడో కూర్చుంటారు, కళ్ళద్దాలు ఉంటాయి. ఆ కళ్ళద్దాల మీద పగలైతే కిటికీలో రిఫ్లెక్షను, రాత్రి అయితే లైట్ రిఫ్లెక్షను. కనుక అక్కడ బోధించేవాడికి మీ కళ్ళు మూసున్నాయా కళ్ళు తెరిచున్నాయా పసిగట్టడం చాలా కష్టం. మీ పాయింట్ అర్థమైందండి? ఎందుకంటే నిద్రపోతున్నారో తెలీదు, వింటున్నారో కళ్ళు తెరిచి వింటున్నారో కూడా తెలియదు. కళ్ళద్దాలు ఉంటాయి అంతే. నేను అలా చూస్తూ ఉంటాను, తేడా మనిషి పడతా ఉంటాను. పెట్టినప్పుడు కొందరు ఎంత ఇదైనా సరే చిన్న అంటారు కదా, అక్కడ పెట్టుకొని హల్లెలూయా అంటారు, 70కి లేచి కూర్చుంటారు. మాకు ఈ ముక్కులు మావి నిద్రపోనివ్వకుండా మిలుకు పెట్టి, అంటే పాస్టర్ గారికి ఎన్ని డ్యూటీసో ఆలోచించి, నిద్రపోయే డ్యూటీ కూడా లేపే డ్యూటీ కూడా మాకు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఏదైతే మొత్తానికి యూటికస్ ఐతుకు అనేవాడు ఏం చేశాడండి, గోడ మీద కూర్చొని నిద్రపోయాడు. నిద్రపోయి కునుకొచ్చి ఏం చేశాడంటే అతడు కూర్చుని గాఢ నిద్రపోయి 9వ వచనం. ఇక్కడ బైబిల్లో కూడా లూక్ గురించి చక్కగా క్లియర్గా రాశాడు. ఏం రాశాడంట, పౌలు ఎలా చేశాడు ప్రసంగం చెప్పండి సార్, మన చదువు ఎలా చేశాడు పౌలు ప్రసంగం? చాలా చదవండి. అక్కడ పౌలు చాలాసేపు ఏదో రాసేది ఏదో లూకా పౌలు ప్రసంగం చేయించుండగా అంటే బాగుంటుంది కదా. కానీ ఇక్కడ ఏం రాశాడు, కావాల్సుకొని ఏం రాశాడు, చాలాసేపు ప్రసంగం చేశాడంట. అంటే మేము 3 hours 4 hours నైట్ అంతా చేశాడు ఆయన. అంత ఉంది ఆయన మనసులో, పంచుకోవాలి, చెప్పాలి, తెలియజేయాలని, వినాలని వాళ్ళకే ఉంది, వినాలని ఈయనకి ఉంది. కానీ మధ్యలో కుర్రోడు కదా, సరిగ్గా ఇది లేదు కదా, ఏమైంది వచ్చేసరికి కళ్ళు తెరేసరికి కింద నేల మీద ఉన్నాడు. అక్కడ కూర్చున్నా, ఇక్కడ పడ్డాను. ఎలా పడితే ఆత్మీయంగా నిద్రపోతే, దీంట్లో ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, ఆత్మీయంగా నిద్రపోతే ఆత్మీయంగా చచ్చిపోతావు. ఆత్మీయంగా నిద్రపోకూడదు. ఒకే దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఏ విధంగా అయితే నిద్రపోవడం అనేది ఆత్మీయ మరణము పొందుతారో అలాగా దీంతో పోలుస్తూ ఉంటారు. ఏదైతే మొత్తానికి చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం అంటే అర్థమైందా మీకు? నిద్రభారం ఏంటని చెప్పండి ఎవరైనా. ఎవరిని అడగాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరూ మెలకుగా ఉన్నారు. నిద్రభారం అంటే ఏంటి? నిద్రభారం అంటే ఆ టైంకి అన్ని పడేసేసేయాలి, ఒక కునుకని తీయాలి కానీ, పవర్ నాప్లకు తీయాలి కానీ దాన్ని ఎవరు కూడా ఆపచాలరు. సో ఈ కుర్రోడు అసలే కుర్రోడు, పాపం ఏదో ఆసక్తే ఉంది కానీ మరి అదేమో ఏమైపోయింది, చచ్చిపోయాడు. ఆలోచించాను, అంత హెవీ టైంలో, అంత హెవీ మెసేజ్ టైంలో పట్టమని శబ్దం కింద పడేసరికి, ఏమండి అది 3వ అంతస్తు కింద పడదామంటే మామూలు శబ్దం రాదు, శబ్దం బాగానే వచ్చింది. దాంతోపాటు ఇంకెవరు అరిచి ఉంటారు, ఎవరో కేకలేసి ఉంటారు. అందరు పోయి తొంగి చూసి ఇంకెళ్ళి బాలు చచ్చిపోయి ఉన్నాడు. అంత ఎత్తు పడినప్పుడు బ్లడ్ ఫ్లో ఉండదా కదా, అవయవాలు కదిపలు ఇంటర్నల్ బ్లీడింగ్ అయి ఉంటుంది, బయట కూడా చెవులో నుంచి కళ్ళలో నుంచి రక్తం వచ్చి ఉంటుంది. అయినా కూడా ఇక్కడ ఒక అద్భుతము, అంత భయంకరమైనటువంటి టెన్షన్లో పౌలు గారు ఏం చేశారండి, అక్కడ అద్భుతం చేశాడు. చూడండి, గమనించి అక్కడ మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని. ఎవరైనా శవాన్ని కౌగలిస్తారా? ట్రై చేయకండి, మీ ఇష్టం. విశ్వాసం ఉంటే ట్రై చేయండి, లేచి బతుకుతాడేమో, దేవుని స్తోత్రం. విశ్వాసం లేకుండా మట్టుకు మన దగ్గరికే వెళ్ళాం మనం అసలు కదా. తప్పదు కనుక ఏమైనా శరీరాన్ని ఎత్తి అక్కడ ఇక్కడ పెట్టడానికి మనం ముందుకెళ్తాం తప్ప ఏమైనా శవాన్ని ఎవరు ముట్టరు. అటువంటి పౌలు ఇంకొకటి పాత నిబంధనలు ఒక ఆయన ఏం చేసినంటే, ఏంటి చచ్చిపోయిన అబ్బాయి మీద మూతికి మూతి, ముక్కుకు ముక్కు, కన్ను కన్ను, చేతికి చేయి, కాలు కాలు, పొట్టకు పొట్ట ఆనిచి పడుకున్నాడట శవం మీద. వాయమ్మో, ఈ పిక్చర్ తీసుంటే మట్టుకు, అందుకే చూసేవాళ్ళు మట్టుకు వాళ్ళు చనిపోయి ఉండాలి అక్కడ. ఏంటి ఇవి చేస్తున్నారు సార్ అని. అది విచిత్రం. వీళ్ళ లీడింగు, వీళ్ళకు ఉన్నటువంటి రెవల్యూషన్ టోటలీ డిఫరెంట్. కన్నుకు కన్ను ఆనిచ్చాడు, ముక్కు అని. ఎవరికి ముక్కు ఆనిచ్చాడు? పసిపెట్టకు కాదు, శవానికి ముక్కు ఆనిచ్చండి. ఒక శవానికి ఉంటే తెలిసిన దగ్గర చనిపోతే కన్ను ఆనిచ్చండి, ముక్కు ఆనిచ్చండి, మూతి ఆనిచ్చండి. బాబోయ్, శవానికి మూతికి మూతి, ముక్కుకు ముక్కు, చెయ్యి అంటారు, ఓకే, బుగ్గకు బుగ్గ
ముఖానికి ముఖం శవాన్ని కానిస్తే మనం సామాన్య పూచి కింద పడాల్సి వస్తుంది. మన వల్ల అవ్వదు. కానీ అలా చేశారు వాళ్ళందరూ. వాళ్ళు ఈ లెవెల్లో లేరు, అంటే భౌతికపరమైన కోణములో వారు లేరు. సో పౌలు కూడా ఇప్పుడు మంచి అనాయింటింగ్లో ఉన్నాడు. ఇన్ని వరాలు ఉండి కూడా ఎక్కడ అసేపడలే, గర్వపడలే. ఆయన సువార్తకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో పౌలు కిందకు వెళ్ళాడంట. ఆయన కిందకు వెళ్ళి చూడండి ఏం చేశాడు, కిందకు వెళ్ళి అతని కౌలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి దెబ్బకి చచ్చిపోయిన లేచి కూర్చుంటారు. ఇంకెవడు చావలే. రాత్రంతా ఏం చేశారంట, రాత్రి నిద్ర వస్తున్నా కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు ఎందుకు ఎగిరిపోయింది, చచ్చిపోయినోడు లేచి కూర్చున్నాడు. అసలు ఇంకా దెబ్బకి నిద్ర ఎగిరిపోయి ఇన్ని అంత అద్భుతాలు ఒకే ఒక అద్భుతం బట్టి వాళ్ళందరూ రాత్రంతా ఉండిపోయి వినేశారట. మనకు ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు అనుదినం మన జీవితాల్లో. మరెక్కడ ఉన్నాం? ఒకవేళ సపోజ్ ఈరోజు పెద్దగా చెప్తే నన్నాను అనుకో, మొఖాలు చూసుకుంటారు. పాస్గా 9 అన్నారు కదా, పెద్దగా అంటున్నాడు. ఇప్పుడు ఏ వదిన అక్క ఏం చేద్దాం సిస్టర్, పాస్గా తిరుగుతారు కదా, అప్పుడు పాస్గా చూస్తారు. నువ్వు బోర్డు దగ్గరికి వెళ్తారు, పుష్ కిష్ హుష్ కాకి. మనం మ్యాచ్ అవ్వమండి ఆది సంఘం యొక్క తీవ్రతకు, ఆది సంఘం యొక్క ఏమంటే ఆసక్తికి మనం మ్యాచ్ అవ్వలేం. వీ కమ్ నో వేర్ బిసైడ్ దెమ్. కనుక మనం చాలా మారాలి. అది నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనందరం కూడా చాలా మారాలి. మన మైండ్ సెట్, మన ఆలోచన శైలి, మన యొక్క జీవన విధానము, ఇవన్నీ కూడా మారాలి. ఓకే, ఇది రెండో భాగం. మూడో భాగం 13 నుంచి 18 వచనాలు. ఎఫెసీయుల పెద్దలకు పౌలు చేసిన ప్రసంగము. ఓకే, అక్కడ అద్భుతమైన ప్రసంగాన్ని మనం అక్కడ చూస్తాం. 3 భాగాలు చెప్పాను. చెప్పండి ఏమైనా. మొదటి భాగం ఏంటండి? పౌలు వెళ్తాం. రెండో భాగం ఏంటండి? త్రోవోస్ దగ్గర తిరిగాడు. మూడో భాగం ఏంటండి? ఎఫెసీలో ఉన్న పెద్దలతో ప్రసంగం చేయడం. సో ఈ 3 భాగాలు మనము ఈ యొక్క 19-20 అధ్యాయంలో మనము గమనిస్తున్నాం. ఓకే, మంచిది. ఇందులో మనం ఒక్కసారి ఈ భాగాన్ని మనం ఎక్కడంటే 13 నుంచి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం రండి దయచేసి. 13. మేము ముందుగా ఓడ ఎక్కి ఆస్సులో పౌలును ఎక్కించుకునవలెనని అక్కడికి వెళితిమి. తాను కాలినడకను వెళ్ళవలెనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. ఆస్సులో అతడు మాతో కలిసిపోయినప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. అచ్చటి నుండి వెళ్ళి చూసిన ప్రయాణాలు. అటు కాలు నడక లేదా చెప్పండి పడవ, లేకపోతే ఇంకా అంటే ఈ రెండే. ఇంక వేరేది అప్పుడు కార్లు, రిక్షాలు, ఆటోలు, ర్యాపిడోలు ఏమీ లేవు. కాలు నడక లేదా పడవ ప్రయాణం. ఎన్ని భయంకరమైన, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తాం, లాస్ట్ చాప్టర్స్లో మనం చూస్తాం ఎన్ని తుఫానులు, ఎన్ని పడవ బద్దలవడాలు, ఎంత అసలు చాలా చెప్పాలంటే గుండె ధైర్యం అనడానికి చాలా చిన్న మాట. పౌలు గుండె అసలు గుండె కాదు అనాలి. పౌలు గుండె అసలు గుండె కాదు. లేకపోతే ఇన్ని తట్టుకొని ఇన్ని తాలుకొని, ఒక ప్రక్కన నీడలాగా శత్రువులు, ఒక ప్రక్కనేమో తన సొంత జాతీయులు, ఒక ప్రక్కనేమో తుఫాన్లు, ఒక ప్రక్కనేమో అల్లర్లు, ఒక ప్రక్కనేమో గొడవలు, ఒక ప్రక్కనే తండ్రులు, ఇంకో ప్రక్కనేమో కొరడా దెబ్బలు, ఒక ప్రక్కనేమో ఏమండి మరి డబ్బులు లోటు, ఒక ప్రక్కనేమో చాలా. ఇన్నిటిలో పౌలు ఎక్కడ కూడా ఆయన సేవలో సన్నగిల్లలేదు, తగ్గలేదు. ఆమె చెప్పండి. అందుకని మనం కూడా ఆయన సేవకి ఎన్ని ఆటంకాలున్నా తగ్గలేదు కదా. మరి మనము చిన్న సాకులకు ఏదో బంధువులు వచ్చారని, లేకపోతే కరెంట్ మీటర్ పోయింది, ఎలక్ట్రీషియన్ వస్తాడని చెప్పి మనం ఎగ్గొట్టేస్తామే. ఎలాగ చెప్పండి? అలాగా హౌ కెన్ యూ బీ ఎ క్రిస్టియన్ టిల్ ది ఎండ్ ఇఫ్ యూ ఆర్ సో వీక్? అప్పుడే బంధువులు వచ్చారండి అని చెప్పి బంధువులు వచ్చిన మట్టుకు ఓకే అమ్మ ఉండండి, దయచేసి ఒక పూట ఉండండి, నేను వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మనం రావచ్చు. రాలేం. ఎన్ని ఆటంకాలు పెట్టుకొని పౌలు సేవాపేడ. ఏమంటే నా వల్ల కాదు ప్రభు, పాత నిబంధనలు ఆయన అన్నాడు. ఎవరన్నా చెప్పండి, ఇంత మటుకు చాలు. ఎవరు? ఏలియా. ఈ పౌలు పొందిన శ్రమలలో, కష్టాల్లో ఏలియాకి 10వ వంతు కూడా లేదు.
ఆయన సమంత ఒకటే, ఆ యెజబెల్ తరుగుతుంది, యెజబెల్ బెదిరిస్తుంది, యెజబెల్ తరుగుతుంది, బెదిరిస్తుంది. అందరూ ఎక్కడ దొరక పట్టుకుంటారా, చంపేద్దాం, ముక్కలు నరికేద్దాం అని అంది. చివరికి అదే కుక్క చావు చచ్చింది యెజబెల్. అది వేరే విషయం. ఆ ఒక్కటే ఆయన యొక్క భయం, మిగతా ఏ భీతి లేదు, ఏ శ్రమ లేదు. అన్నం దొరకలే, దానికి దేవుడు కాకుల నుంచి పంపించి పోషించాడు. ఇక పౌలుతో పోల్చుకుంటే పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ పౌలు లాగా శ్రమలు పొందినవాడు ఎవరు దొరకరు మనకు. మీరు బాగా చూడండి, పౌలు లాంటి శ్రమ పడిన వాడు, పౌలు ఎదుర్కొన్న శ్రమలు ఇంకెవ్వరు కూడా బైబిల్లో యేసు ప్రభు వారు మినహాయిస్తే ఇంకెవ్వరు కూడా అన్ని శ్రమలు పొందలే. అయినా సరే సువార్తను ఆపాడా, సేవను ఆపాడా, సంఘాలు బలపరచడం ఆపాడా, పత్రికలు ఆపాడా, లెటర్స్ రాశాడు. ఒక ప్రక్కన చర్చిలు ప్లాన్ చేస్తాం, ఇంకో ప్రక్కన ప్రయాణాలు అవుతాడు, ఇంకో ప్రక్కన డబ్బు లేకపోయినా లెక్క చేయడం ప్రక్కన, ఇంకోటి ముళ్ళు ఒకటి ఉంది శరీరంలో, ఇంకో ప్రక్కన ఆ ముళ్ళు ఏంటంటే ఏమో ఆ ముళ్ళు మరి కన్ను జబ్బని కొందరు అంటారు, ఇంకేదో రకరకాల ఉన్నాయి. అవన్నీ ఎన్ని కూడా ప్రతికూలంగా ఉంటున్నప్పటికీ కూడా ఏం చేశాడండి ఆయన, ఆ ప్రతికూల పరిస్థితుల వలన ఆయన సేవ చేశాడు కనుక ఆయన ఆకాశంలో సూర్య నక్షత్రంలాగా ప్రకాశించాడు. అందుకే చెప్పండి హల్లెలూయా. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు, ఏం వదులుకుంటున్నాం దేవునికి, ఏం త్యాగం చేస్తున్నాం దేవుని కొరకు, మనం ఎంత శ్రమను మనం స్వీకరిస్తున్నాం దేవుని కొరకు అంటే వి ఫేడ్ అవే, వి డోంట్. అసలు బైబిల్ అంతటిలో ఇంత శ్రమలు అనుభవించిన వాడు ఎవరు? పౌలే. పౌలుకు మించిన శ్రమలు ఎవరు ఇంతగా అనుభవించలే. మన సూటికి పాటికి చిన్నదానికి పెద్దదానికి మనం అలుగుతాం, సనుగుతాం, ఏమండి మనం మొహం ఎత్తిపెట్టుకుంటాం. తర్వాత మనం ఇంకా అసలు ఏముందని మనం చెప్పండి. ఎంతో విలువైన రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చినప్పుడు మనం దాన్ని కాపాడుకొని ఒకరినొకరు బలపరుచుకొని ప్రోత్సహించుకొని ఎల్లప్పుడూ ప్రేమ కలిగేట్టు ఏం చేయాలంటే మనము శ్రద్ధ కలిగి ఉండాల్సిన మనము దేని కొరకు మన ప్రాకులు, దేని కొరకు అలుగుతున్నాం, దేని కొరకు బాధపడుతున్నాం, దేని కొరకు కంప్లైంట్లు చేస్తున్నాం, దేని కొరకు ఆలోచించాలి. రైట్. సో ఇప్పుడైనా సరే మనందరం కూడా ఆ పరిపక్వతలోనికి రావాలి. ఓకే, ఏదో నామకార్థ విశ్వాసులు అయిపోయాం మనందరం. వీఆర్ ఓన్లీ నామినల్ బిలీవర్స్, నాట్ బర్నింగ్, నాట్ అలైవ్, వీఆర్ నాట్ లివింగ్ బిలీవర్స్. ఓకే, మన సజీవమైన విశ్వాసులాగా లేవు. గట్టిగా ఆలోచిస్తే లేవు. ఏదో జీవిస్తున్నాం, వస్తున్నాం, ఏదో చర్చికి వెళ్తున్నాం, దశభాగం వేస్తున్నాం, లేకపోతే ఇంకే చర్చలు ఇచ్చే బాధ్యత చేస్తున్నాం, అంతవరకు అనుకుంటున్నాం. కానీ లైఫ్గా నీ లైఫ్ ఉందా యేసయ్యతో? ఈజ్ యువర్ లైఫ్ యాక్టివ్ ఇన్ క్రైస్ట్? ఆలోచించండి. యేసయ్యతో స్వరం, యేసయ్యతో సమయం గడపడం ఇవన్నీ ఉన్నాయా అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా లోపలికి చూసుకోవాల్సిన అవసరత ఉంది. ఆ తర్వాత మనం 16 చూడండి. సాధ్యమైతే పెంతెకొస్తు దినము యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా, ఆన్లైన్ చేసుకోండి, ఏం చేయకూడదట, ఏమా అదే ఏమన్నావు, టైం వేస్ట్ చేయాలి. ఈయనకి ఎంత కావాలి రెస్ట్. ఈయన గురించి మనం చదువుతూ మనకు అలసట వస్తుంది కదా, మనకు అలసట, నాకైతే అలసట వస్తుంది. ఎలా చేశాడు, ఎలా తిరిగాడు, ఎక్కడ రెస్ట్ లేదు, రిట్రీట్ లేదు, రిఫ్రెషింగ్ లేదు, రివైవల్ క్యాంపు లేదు, ఇంకేం లేదు, రివైవల్ మీటింగ్ లేదు, తిరుగుతూనే ఉన్నాడు. ఈయన కావాలి అసలు. అయినా కూడా ఇంత బిజీగా ఉన్నా కూడా అమ్మో నేను ఇక్కడ ఖాళీగా ఉండలేను, నేను అక్కడ పండగ వస్తుంది, ఏ విషయానికి వెళ్ళాలి, ఆ పండగలో పాల్గొవాలి అని చెప్పి ఆతృతతో ఉన్నాడు. కాలహరణం చేయక, టైం వేస్ట్ చేయక. ఈరోజు ఫోన్ దగ్గర ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు, వాట్సాప్ దగ్గర ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. ఓకే, స్క్రోలింగ్ దగ్గర నేను ఈ అపుష్కార్యాల గ్రంథ ప్రయాణంలో నేను కూడా స్క్రోలింగ్ మొత్తం మానేసాను. అసలు ఈ ఒక వారం 10 రోజులు స్క్రోలింగ్ మొత్తం మూతపడేసాను. స్క్రోలింగ్ వినేది వాక్యాలే, చూసేది దేవుని సేవకులు, ఆ సేవ ఈ సేవకు బోర్డు వింటున్నా. ఇందాక నేను ఒక దైవజనుడు ఆయన మీద వచ్చిన నిందలు విన్నా, ఆయన ఇచ్చిన జవాబు విన్నా, స్క్రోలింగ్ ఇవే చేస్తా. అది కూడా మానేసా. బైబిల్ చదవాలి, బైబిల్తో గడపాలి, ప్రార్థన చేయాలి. కనీసం 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు రోజు బైబిల్ చదవాలి. ఓకే, దేవునితో గడపాలి, గడపదు. నువ్వు గడపాలంటే ఏదో కష్టపడాల్సిన ఒక యాగం అనుకోకండి. సింపుల్గా దేవుని దగ్గర కూర్చొని, మీ పని అంతా ముగించుకొని దేవుని కూర్చొని బైబిల్ దగ్గర కూర్చొని క్రమంగా చదువుకుంటాడండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఇంకెవరుకుంటే తెలుసుకో అనుకుంటే ఫోన్ చేసి మాట్లాడండి. డౌట్ ఉంటే పాస్ గారిని అడిగి ఫోన్ చేయండి, లేకపోతే మీకు అందుబాటులో ఉన్నట్టు అని అడిగి ఫోన్ చేసి, అది దేవునితో గడపడం అంటే ఏమండి. నిజంగా మన అందరం కూడా చేయవలసిన ఒక పని ఏంటంటే, ఒక విధవరాలు ఉంది బైబిల్లో. ఓకే, ఆవిడికి కొడుకున్నాడు, అప్పులోళ్ళు భర్త చనిపోయాడు, ప్రవక్త.
అప్పులు చేసి చనిపోయాడు. వీళ్ళందరూ ఏం చేశారు? క్రెడిటర్స్ అందరూ, అప్పిచ్చిన అందరూ వచ్చారు. ఏమ్మా మీ ఆయన పోయాడు, నీకేం ఆస్తి లేదు, ఏమీ లేదు, మీ కొడుకులు తీసుకెళ్ళిపోతాం, లేదా మా డబ్బు మాకు ఇచ్చేయమన్నప్పుడు ఆడ కొర్రో కొయ్యో ముర్రో అనుకొని ఒక విషయం గుర్తించాలి. ఆడుకున్న సమస్యను ఊరంతా చెప్పలే. బంధువులు ఉండుంటారు, ఓకే, మరుదులు, వదినలు, మరదళ్ళు ఉండుంటారు, వాళ్ళు ఎవరితో చెప్పలే. ఈవిడ ఏం చేసిందంటే డైరెక్ట్గా సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సేవకుడా నాకు ఏంటి ఈ కష్టం వచ్చి పడింది అంటే, ఏంటమ్మా ఏమైంది చెప్పంటే, ఏం చెప్పంటావు ప్రభా, మాకు అప్పులు, మా ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు, నిండు అప్పులే, ఇప్పుడు ఆ అప్పులకి మేము తీర్చకపోతే మా కొడుకుల్ని పిల్లలు తీసుకెళ్ళిపోతాను అంటున్నారు, కొడుకులు నా పిల్లలు బానిసలు అవ్వడానికి కాదుగా మేము కనింది పెంచింది అయ్యా, ఏం చేయాలి చెప్పయ్యా అన్నప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు ప్రభు. ఏమంటాడు? నీ దగ్గర ఏముంది? అలాగే అయ్యా నేను డబ్బులు లేకనే నా సమస్య ఏముందంటావేంటి ఇప్పుడు అంటే ఏమి లేదు అంటది. అలాగే అదమ్మా ఏముంది ఆలోచించు, నీ దగ్గర ఏముంది అంటే, నా దగ్గర ఏముంటుంది, కొడుకులు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్ళిపోతాను అన్నారు, అదంతా ఓకే, ఏముంది నీ దగ్గర అన్నప్పుడు ఏముంటుంది ఆవిడ? సరే సరే అదే పెద్ద అదేం లేదులే, ఎంత ఉంది, ఒక పూట మాకు రొట్టె జ్యూస్ చేసుకొని తినడానికి ఒక పూట సరిపోయే నూనె ఉంది కదా, అంతే ఉందయ్యా, నూనె ఉంది, అంతే, అదేం చేస్తుంది, అదేం పనికి వస్తుంది, అదే పనికి వచ్చేది, నీ దగ్గర ఉన్నదే వాడాలి. ఏం చేస్తావంటే నువ్వు వెళ్ళి నా మాట జాగ్రత్త వినాలి, దీని మీ టాపిక్ ఇది కాదు కానీ ఇంకోరు ఎప్పుడైనా దీన్ని ఫుల్గా ధ్యానం చేద్దాం, ఎందుకంటే చాలా బైబిల్ నిండా అద్భుతమైన సత్యాలు మర్మాలు ఉన్నాయి. ఏమిటంటే నువ్వు వెళ్ళి నీ ఊర్లో ప్రతి వీధిలో నీ కాలనీలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నూనె బుడ్డు అడుగు, ఖాళీ సీసాలు అడుగు. ఏంటిది ఖాళీ? అదేనమ్మా మన భాషలో సీసాలు. సరే సీసాలు, పాత్రలు, డేషాలు, గిన్నెలు అనుకో, పాత్రలు అంటే అవన్నీ వస్తాయి. సరే అన్ని పాత్రలు అడగమంటారు. మీరు ఇంకా బిబ్లికల్గా ఉన్నారు కనుక వెరీ గుడ్. సో బైబిల్ లావిల్ ప్రకారం ఏంటంటే ఏమడగమన్నాను? పాత్రలు. వెళ్ళి పంపారే, నాన్న పెద్దోడా చిన్నడా వెళ్ళండి పాత్రలు తీసుకురండి, ఎక్కడ అన్ని ఆంటీ మమ్మీ పాత్రలు అడుగుతుంది, మళ్ళీ మీకు ఇచ్చేస్తామంటే, ఎందుకో కావాలంటే అలా అడిగారు, వెళ్ళారు, తెచ్చారు. ఫస్ట్ పాత్ర వచ్చింది, 2-3 పాత్రలు వారి ఇంట్లో పెట్టున్నాయి. అమ్మగారు మూత తీసి పోసారు, ఆ పాత్ర నిండిపోయింది, దించారు, కానీ తగ్గలే, ఇంకా పాత్ర ఉంది, పోసారు, ఈ తగ్గడంలే, అది నిండిపోతుంది. దీనికన్నా ముందు ఏం చేసిందంటే, జాతర పాయింట్, మెయిన్ పాయింట్, ఈ పొయ్యడం మొదలెట్టక ముందు అన్ని పాత్రలు తెచ్చిన తర్వాత, అన్ని పాత్రలు తెచ్చిన తర్వాత, ఏనా ఇంకొన్నాయా అంటే, ఎన్ని ఉన్నాయి చూడండి అంటే, అమ్మ ఈ వీధిలో, ఊర్లో, గ్రామంలో, గవినిలో ఉన్నవన్నీ తెచ్చేసాం, ఎవరి దగ్గర పాత్రలు లేవు అన్నప్పుడు అమ్మ ఏం చెప్పింది? అమ్మ ఏం చేసింది? ఇట్టంటారేంటి ఏం చేసింది? అదే ఐటెంటే మనం క్యాచ్ చేయాలి. తలుపేసింది. ఏం చేసింది? తలుపేయండి అంది. అది మర్మం. ఏం చేసింది? ఏం చేయమని చెప్పింది? క్లోజ్ ద డోర్, తలుపేయండి. ఎవరు క్యాచ్ అవ్వలేదు కదా ఇంకా. ఇక నేను దీని మీద నేను చెప్పను, తలుపేయమంది, అంత అయిపోయింది, ఇంకేం లేవు మమ్మీ, ఓకే తలుపేయండి. సో ఒక్క మాట చెప్తా మీకు సహాయం చేయడానికి. గ్రేటెస్ట్ మిరకల్స్ హ్యావ్ హ్యాపెండ్ బిహైండ్ క్లోజ్డ్ డోర్స్. ముయ్యబడిన తలుపులు లేక తలుపులు వెనకాల అద్భుతాలు జరిగాయి. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యం ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి నీ వెనకాల ఏమన్నాడు? తలుపు ముయ్యి, అప్పుడు రహస్యం నీ తండ్రి నువ్వు ఎడుకో, రహస్యం ఉన్న తండ్రి నీకు జవాబు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం తలుపులు అంటే దేవుని సన్నిధిలో మనం ఉండడం మనకు తెలియదు, తలుపులు తెరిచే ఉన్నాం. యూ మస్ట్ షట్ ది డోర్ ఆన్ ది వరల్డ్. అన్నీ అయిపోయినా, పాత్రలు అన్నీ వచ్చేసాము, ఏం లేమో, తలిపోయింది, మమ్మీ తలిపోయింది, ఏం తలిపోయింది అంతే. అప్పుడు తలుపేసిన తర్వాత మూత తీసింది, పోయడం మొదలెట్టింది, వరస పోసి 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 ఇంకేమైనా ఉన్నాయా తీసుకురా, 2 ఉన్నాయి, పక్కనడికి వస్తుండే మొత్తం తెచ్చి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమి లేవా సరే అప్పుడు ఆగింది. అసలు యాక్చువల్లీ ఇలా కూడా చేయలేదు, నేను చూపించడానికి చెప్పాను కానీ ఇలాగే పట్టుకుంది. ఎందుకంటే ఇలా పట్టుకున్నప్పుడు ఆగిందంట. మీ పాయింట్ అర్థమైందమ్మా? ఇలా పట్టుకుంది, ట్యాప్ లాగా నడుస్తూ ఉంది, సాగుతూ ఉంది, వస్తూ ఉంది. ఊర్లో ఉన్న పాత్రలను నిండిపోయి ఇలాగ నెక్స్ట్ త్వరగా నిండిపో, త్వరగా తీసుకురా అని చెప్పడం, పాత్రలో నింపడం, అంత ఏమి లేవా అన్నప్పుడు టక్కునప్పుడు ఆగిపోయిందంట, ఆ ధార ఆగిపోయింది.
సో ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు దీంట్లో పాఠం ఒకటి చెప్పా, మర్మం ఏంటిది? ఏంటో ఎక్కడున్నారు? తలుపు వేయాలి. అది ఓకే. నువ్వు లోకన్వై తెరిచే ఉంటే అది జరగవు. ఎందుకు చెప్పింది ఆవిడ తల్లి తలుపు వేయండి అన్నీ అయిపోయినాయి, తెచ్చారా? ఎస్, నౌ క్లోజ్ ద డోర్, నౌ లెట్ us సీ ద మిరకల్. ఇది మనం నేర్చుకోవాలి. ఆమెన్. సరే, ఇక దాని గురించి ఇంకా నేను తర్వాత ఎప్పుడో ధ్యానం చేయొచ్చు. కానీ ఇందులో ఈ 3 భాగాలు ఓకే. మనము ఇక్కడ ఏదో చదువుతున్నాం కదా, ఎక్కడున్నా ఉండి మనం ఎన్నో వచ్చి చదివాం అయ్యా? 16 చదివాంగా, రైట్. 17 అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపికు. జస్ట్ చదివేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడెక్కడో అనాలోచనగా ఆలోచించకండి, చదువుతున్న సారాంశం మీద మనసు పెట్టండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించి, వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన, అది అన్లైన్ చేసుకోండి, దట్ ఈస్ పాలిన్ మినిస్ట్రీ. పౌలు అలా సేవ చేశాడు. ఎలా సేవ చేశాడండి? కన్నీళ్లు విడుచుచు. రెండోది పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుచుంటినో మీకు. 2 మాటలు. నంబర్ 1 ఏ మాట? మొదటి మాట కన్నీళ్ళు. నంబర్ 2 దిస్ ఈజ్ పూర్ణ. దిస్ ఈజ్ అ మినిస్ట్రీ ఆఫ్ టీయర్స్. దిస్ ఇస్ అ మినిస్ట్రీ ఆఫ్ టీయర్స్. మీరు ఒక ప్రశ్న పైకి చూడండి. మీరు ప్రార్థనలోనైనా మామూలుగా అయినా, అంటే మామూలుగా ప్రార్థనలోనే కన్నీళ్ళు కాచి ఎంతకాలం అయింది? ఆలోచించుకోండి. మీరు కన్నీళ్ళు కాచి ఎంతకాలం అయింది ప్రార్థనలో? యువర్ ట్యాప్ ఈస్ డ్రై సిన్స్ అ లాంగ్ టైం కదా. మీ ట్యాప్ ఎండిపోయింది, తెలియదు మీకు. ట్యాప్ ఇప్పుతున్నారు, ఏదో ఒక 2-3 చుక్కలు పడుతున్నాయి అంతే, ఉందనుకుంటున్నారు, బట్ యువర్ ట్యాప్ ఈస్ డ్రై. కన్నీళ్ళు మనం ప్రార్థనలో ఎప్పుడో మానేసాం, సిగ్గుపడుతున్నాం, భయపడుతున్నాం. అంత అవసరం ఏముందలే అంటే, కష్టం వచ్చి గుండె పగిలి కన్నీళ్ళు కాచేంత వరకు ఆగాల? అంతవరకు కన్నీళ్ళు కాచ ముందే కన్నీళ్ళు ప్రార్థన అలవాటు చేసుకుంటే ఆ కష్టం ఏదో రాకుండా తప్పించుకుంటుంది కదా, తప్పిపోద్ది కదా. కన్నీళ్ళు కాచి ఎంతకాలమైంది ఆలోచించి మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా. నన్ను అడుగుతారా? నేను ఈరోజు కూడా నేను మన ఆఫీస్ రూమ్లో గెస్ట్ హౌస్లో నేను ఒక టైంలో నాకు వీలైన టైంలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. మన గెస్ట్ హౌస్లో, మన గెస్ట్ రూమ్లో, ఆఫీసులో అవి ప్రార్థన చేసుకుంటా. సో నేను ప్రార్థన చేసినప్పుడు, అందుకనే సాధారణ ఒక్కడనే ఎక్కువగా ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడతా. ఎందుకంటే అందరూ ఉంటే ఒకలాగా ఉంటుంది. ఐ డోంట్ ఫీల్ అది వేరు, అందరితో చేసే ప్రార్థనలు వేరు. కానీ నా మోస్ట్ పవర్ఫుల్ ప్రెజెన్స్ ఏంటంటే వెన్ ఐ స్పెండ్ అలోన్ విత్ గాడ్. గదిలోకి వెళ్ళి తలుపు. ఇప్పుడైతే పరిస్థితుల్లో నేను ఒకప్పుడు ఎలా ప్రార్థన చేసి 3 గంటలు కాళ్ళ మీద నిలబడిపోయేవాడిని, మోకాళ్ళ మీద నిలబడిపోయి ఎలాగా. మళ్ళీ కానీ నేను మినిమం 2 hours ఉండేవాడిని. దాని తర్వాత దిగడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. అలా గడ్డగట్టిపోయి నొప్పితో ఇలా కలిసి నొప్పి అలా 2 hours ఉండిపోయాను. ఫస్ట్ ½ an hour కొంచెం లాగేది, కాళ్ళు మోకాలు లాగే. అలా దాంతో మరి పెయిన్ గీన్ ఏమి ఉండేది కాదు. 2 hours మోకాళ్ళ మీద నిలబడి ఎన్ని ప్రార్థన చేసి, ఇక ఎలా అంటే దానికి దిగలేను. ఇక చిన్న కదిరికి వెళ్తే నొప్పి, ఎమికి ఇరిగిపోద్ది అన్నంత పెయిన్. అది ఏం చేసేవాడిని అంటే, అలా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 2.5-3 గంటలు అయిపోయిన తర్వాత అప్పుడు టప్పని కిందకి ఇలా వాలిపోయేవాడిని. అప్పుడు కాలు మెల్లిగా సాగతీసి అప్పుడు లేచి, అది ఒంటరిగా ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు. దేవునికి స్తోత్రం కలుగున్న గాక. అది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఐ మిస్ దట్ టైప్ ఆఫ్ ప్రేయర్. ఓకే, ఇప్పుడు అవకాశం లేదు. వెళ్ళిపోయేసి ఇప్పుడు నేను లోపలికి తలుపు వేసి తాళం వేసాను అనుకో, అంటే ఇప్పుడు ఎవరు లేనప్పుడు తలుపు ఎక్కలే. పాస్టర్ జాబ్కి వెళ్తారు, నేను ఉంటాయి తలుపు ఎక్కలే. అది దట్ ఇస్ డిఫరెంట్ ప్లేస్. అందరూ ఉన్నప్పుడు తలుపు వేసాను అనుకోండి, అక్కడ ఏదో ఒకటి అవసరం ఉంటే తలుపు తీయాలి. అందుకని ఇంకా తలుపు తీసేసాక నా ప్రార్థన స్పాట్ ఉంటుంది నాకు, నా రూమ్లో. ఇప్పటికీ ఏ ఇల్లు మారినా ఒక స్పాట్ ఉంటుంది, అక్కడ నేను మోకాలే ఇస్తాను. అక్కడ ఇంకా ఏమి అక్కడ ఆట ఆడ్డాలు వీటి ఏమి ఉండవు. దట్ ఈస్ మై ప్రేయర్ స్పాట్. సో కనుక ఏం చేయాలి? తలుపు వేయాలి. కొడుకులు చెప్పింది తలుపు వేయండి, వేసారు, తలుపు వేసారు. ఓకే, తలుపు వేసారు. వేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమైందండి? నూనె పోయడం స్టార్ట్ అయింది. అందరూ ఫాలో అవుతుంది. నేను చెప్పిన మాటలు అర్థమైన వాళ్ళు అల్లు చెప్పండి. సో ఇప్పుడు ఏం కావాలని చెప్పాను మనందరికీ?
కన్నీటి ప్రార్థన, టియర్ ఫుల్ ప్రేయర్. కన్నీటి ప్రార్థన చేయాలి. రైట్, మంచిది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చదవాలి. ఇక్కడ 19 వచనం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినవిను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటంటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు వినాలి. ఈ ప్రసంగం, ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఎఫ్ఎస్సీలో ఉన్న మీరు ఫాలో అవుతున్నారు అందరూ? హలో సంగమా, ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? ఎఫ్ఎస్సీలో ఉన్నవారితో, పెద్దలతో. ఓకే, వాళ్ళతో చెబుతూ ఆయన మనసులో ఆయనకు ఒక బెంగ ఉంది, ఒక దిగులు ఉంది. దిగులు అంటే ఒకలాగా ఏంటంటే, ఇదే ఎఫ్ఎస్సీలను చూసే ఆఖరి సమయం, ఎఫ్ఎస్సీలకు చేసే ఆఖరి ప్రసంగం కూడా ఇదే. మళ్ళీ ఎన్నడూ వీళ్ళని ఆయన చూడడు, ఆయన్ని వీళ్ళు చూడరు. సో ఆ లోపల అట్ ది బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్ అది ఉంటుంది. మీకు ఆ పాయింట్ అర్థమైందా? నీకెన్నడూ వీళ్ళు నేను చూడను అనేటువంటి ఒక 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 బాధ, అంటే ఒక దిగులు, ఒక బెంగ. ఎన్నడూ మేము పౌలు, అందుకని వాళ్ళు వచ్చారు, ఏడ్చుకుంటూ వచ్చారు. అందరు వెనకాల ఊరు బయట వరకు వచ్చారట. ఆ దినాలు అదే మనం కూడా ఇంటికి బంధువు వచ్చారనుకో, చుట్టాలు, వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎక్కడి దాకా వచ్చేవాళ్ళని చెప్పండి, ఎంత ఆటో స్టాండ్ వరకు వచ్చేవాళ్ళం. ఇంకా అప్పుడు ఏమి లేవు కదా, ఏది జొమాటో సారీ ఏంటిది యూబరు ఏమి లేవు కదా, వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇప్పుడు మనం లిఫ్ట్ దాకా వెళ్తాం. లిఫ్ట్ దాకా రావడం గ్రేటు, అవునా? లిఫ్ట్ దాకా వెళ్తాం. ఏమంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే పర్లేదు వనాలి అనుకున్నప్పుడు గేట్ దాకా వెళ్తా, తలుపు వేయాలి కనుక అది కూడా. ఓకే బ్రదర్, ఉంటాను, థ్యాంక్స్ అండి. లిఫ్ట్ తెలుసు కదా, ఎలా నొక్కాలి తెలుసా మీకు? వెరీ గుడ్, ప్రైజ్ అంతే, ఫినిష్. ఇంటికాడే కథం. కానీ అప్పుడు ఊరి బయట దాకా నడిపించుకుంటూ, సో ఈయనకి ఒక లోపల ఒక హీఈస్ ఆల్రెడీ బిగినింగ్ టు మిస్ దీస్ ఎఫిషియన్స్. ఎఫ్ఎస్సీలో ఉన్న ఈ విశ్వాసులను ఇంకా ఇప్పుడు దాకా చేసి, ఇప్పుడు సువార్త అంతర్జాతీయ మినిస్ట్రీ చేసుకుని వచ్చాడు కదా, వాళ్ళందరినీ వాళ్ళని కలుస్తాడో లేదో, చూస్తాడో లేదో చూడరు. ఇంకా అయిపోయింది, ఇది ఈజ్ లాస్ట్ ట్రిప్. ఇక నేను మళ్ళా 4వ ట్రిప్లోకి ఇక్కడికి వస్తానో లేదో నాకు తెలియదని ఒకలాంటి దిగులుతో ఈ మాటలు చెబుతూ గ్రీసు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యం ఇస్తాను. 22 వచనం, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ మాట అండర్లైన్ చేసుకోవాలి. నేను కాల్చుకొని ఆపుతూ చదువుతున్నా, మీరు నోట్ చేస్తారని. ఏంటిదంటే మనం ఏమవ్వాలి? మనందరం కూడా ఆత్మయందు బంధించబడాలి. అండర్లైన్ చేసుకోండి. సారీ, ఏమవ్వాలండి? మనం అందరం ఆత్మయందు బంధింపడాలి. మనం అలా బంధింపడలేదు. ఎక్కడ బంధింపడ్డాం? మనం అప్పులలో బంధించబడ్డాం, శ్రమలలో బంధించబడ్డాం, అపోహాల్లో బంధించబడ్డాం, శోధనలో బంధించబడ్డాం, బలహీనతలో బంధించబడ్డాం. మనకున్నటువంటి మనకున్నటువంటి మన కంక్లూషన్స్లో బంధించబడ్డాం. యూ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దీస్ బాండేజెస్. ఆయనలాగా దేంట్లో బంధించబడ్డాడు? ఆయన ఆత్మలో బంధించబడాలి. మనం ఆత్మలో బంధించబడితే ఏ బంధకం కూడా ఉండదు. ఆమె చెప్పండి. ఓకే, మన ఆత్మలో బంధించబడితే ఇంక ఏ బంధకం కూడా మనకు ఉండదు. బంధకాలు ఎప్పుడు వస్తాయంటే ఆత్మలో బంధించబడినంత వరకు ఏదైనా బంధకమే. డబ్బులు బంధకమే, బంధువులు బంధకమే, సమస్యలే, కుటుంబ ఉద్యోగం బంధకమే, ప్రయాణం బంధకమే, ఇల్లు కట్ట ఒక బంధకమే, ఏమన్నా సంఘంలో బాధ్యత ఒక బంధకమే. ఏమండి, ఎక్కడికి వెళ్ళాలన్నా బంధకమే. అరే ఆత్మలు బంధించబడినప్పుడు ఈ బంధకాలు ఏమి ఉండవు. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు చేద్దామా, ఏం చేద్దామా, దేవుని కొరకు ఎలా తిరుగుదామా, ఎలా జీవిద్దామా, ఎవరికి ఏం చెబుదామా, ఎవరు స్వార్థ చెబుదామా అనే తపనే ఉంటుంది ఆత్మలో బంధించబడినప్పుడు. సో కనుక ఈరోజు ఈ మాటలు మనందరం కూడా మనం దేంతో బంధించబడ్డాము అనేది ఒకసారి చూసుకొని, ప్రభువా నన్ను ఆత్మలో తప్ప మరి దేంట్లో బందీగా నన్ను ఉంచొద్దు ప్రభువా అని ప్రార్థన చేయదుము గాక. గడిచిన హల్లెలూయా. అక్కడ నాకు ఏమేమి సంభవించునో, నేను ఆత్మ బంధించబడిన వారు యెరూషలేముకు వెళ్ళుచున్నాను అంటే లోపల ఆయనకి వచ్చి తెలిసిపోయింది, నేను యెరూషలేము వెళ్ళబోతున్నాను, అక్కడ ఏమేమి జరుగుతుందో నాకైతే
తెలియదు, సంభవించి నాకు తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని. హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ హీ గోస్ టు జెరూసలేం. స్టిల్ హీ గోస్. హల్లెలూయా. యెరూషలేంకి వెళ్తే ఏం జరుగుతుందో ప్రతి పట్టణంలో ఆయన చెప్పే సాక్ష్యమే. ప్రతి పట్టణంలో పరిశుద్ధ చెప్పుకుంటూ వస్తున్నాడంట. నువ్వు యెరూషలేంకి వెళ్ళావా, ఇదిగో ఇలా జరుగుతుంది. అగబూస్ అనేవాడు తర్వాత వచ్చి ఆయన కాలు చేతులు కట్టి నువ్వు వెళ్తున్నావు యెరూషలేము, ఇలా నీ జరగబోతుంది అని చెప్పబోతున్నాడు. సాదృశ్యంగా ప్రవచనం చెప్పబోతున్నాడు. అయినా నేను యెరూషలేంకి వెళ్తే పట్టబడతాను, ఇంకా ఏమో నన్ను ఏం చేస్తారు ఏంటో అనేక శ్రమలు ఉన్నాయి అని తెలిసి కూడా పౌలు ఏం చేశాడండి, యెరూషలేమునకు వెళ్ళడం మానలేదు. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? దట్ ఈస్ చాలా మంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ అనేక మార్లు పౌలుకి చెప్పాడట ఆయన మాటల్లోనే. ఏమని? యెరూషలేముకి వెళ్తున్నావు, నీకు అక్కడ చాలా ఇబ్బందులు శ్రమలు వస్తాయి అని. ఇది కొంచెం ఎడ్జ్లో పెట్టండి నాన్న నెక్స్ట్ టైం. ఓకే, ఇందులో 2 మాటలు చూడాలి. సో దేవుడు పౌలుకి జెరూసలేం వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళొద్దని చెప్పలేదు. యెరూషలేం వెళ్తే ఏం జరుగుతుందో చెప్పాడు. నా మాటలు ఫాలో అవ్వండి. ఓకే, యెరూషలేంకి వెళ్తే ఏం జరుగుతుందో దేవుడు స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత చెప్పిన అంటే వేదాంత పండితులు వ్యాఖ్యానకర్తలు రాశారు చాలా. నేను కూడా ఈ ధ్యానం చేసేందుకు నేను కూడా అదే నమ్మా. మరి ఇంతగా పరిశుద్ధాత్ముడు చెప్పినా ఎందుకు వెళ్ళాడు? అంతే కదా, పరిశుద్ధాత్మ చెప్పి నీకు శ్రమలు ఉన్నాయి, నీకు చాలా భయంకర హింసలు ఉన్నాయి, నిన్ను బంధిస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను జైల్లో వేస్తారు అని చెప్పినా కూడా ఎందుకు వెళ్ళాడు బాబు అని అనిపించింది. మీ పాయింట్ అర్థమైందా లేదా? ఏం చెప్పారమ్మా? పౌలుకి ఏం చెప్పాడు పరిశుద్ధాత్ముడు? నువ్వు యెరూషలేంకి వెళ్తే ఏమవుతావు? బంధించబడతావు. నువ్వు బంధించబడతావు, ఇక నీ సేవ నీ కాలు చేతి కట్టేస్తారు అని చెప్పాడు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? అక్కడికి వెళ్తే బంధించబడుతున్నారా? అయితే నేను అక్కడికి వెళ్ళను. అందుకని ముందు చెప్పాడంటే మరి నిజంగా పిచ్చి పని చేశాడు. ఆయన వెళ్ళకపోయిండుంటే ఇంకెన్ని పత్రికలు రాసేవాడు, ఇంకెన్ని సంఘాలు కట్టేవాడు, ఇంకెన్ని మిషన్ యాత్రకి వెళ్ళేవాడు అని వ్యాఖ్యానకర్తలు అందరూ కూడా ఒక ఆట ఆడుకున్నారు ఈ అంశం మీద. పరిశుద్ధాత్ముడు చెప్పినా అక్కడ జరుగుతాయి, నీకు అక్కడ శ్రమలు ఉన్నాయని చెప్పినా ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్న ఉండిపోయింది. కానీ ఎందుకు వెళ్ళాడు చెప్తా వినండి. ఎందుకు వెళ్ళాడు? పరిశుద్ధాత్మ ఎందుకు బయలుపరిచాడంటే యెరూషలేంకి వెళ్తే నువ్వు బాధపడతావని ఎందుకు బయలుపరిచాడు అంటే కొంచెం తిప్పండి సార్ నాన్న. అది జాగ్రత్తగా ఈ మాటలు చూడండి. ఏంటి మాట చెప్పండి? ఏంటి మాట? ప్రివెంట్. ఓకే, అంటే అక్కడ యెరూషలేముకి వెళ్ళకన్నా ఉంటాడు అని పరిశుద్ధాత్మ చెప్పాడు. అయినా కూడా ఆయన పరిశుద్ధాత్మ మాట పట్టించుకోకుండా వెళ్ళాడు. మొత్తానికి దొరికిపోయాడు, అరెస్ట్ అయిపోయాడు. ఇక మళ్ళీ అన్నాడు కూడా ఫ్రీ మ్యాన్. దాని తర్వాత ఇప్పుడు ఫ్రీ మ్యాన్ అవ్వలే, ఇక బందీగాని తిరిగాడు అక్కడి నుంచి. కనుక చాలామంది ఏమనుకోనంటే దేవుడు పరిశుద్ధాత్మ చెప్పాడు కనుక ఈ నా మాట వినాలి. ఓకే, ప్రివెన్షన్ కొరకు చెప్పాడు, అయినా పౌలు మాట వినలేదు, అందుకని పర్యవసానం అనుభవించాడు అంటాడు. కానీ అది కాదు. ఓకే, పరిశుద్ధాత్మ చెప్పింది ఎందుకు బయలుపరిచాడంటే ప్రివెన్షన్ కొరకు కాదు, కానీ ప్రివెంట్ చేయడానికి కాదు. కానీ కనబడుతుంది అది ఏంటి? ఇవన్నీ నాన్న 20 రోజులు బాగానే పనిచేసి తర్వాత మారిస్తే మంచిది. ఓకే, ఇదే వాడదాంలేండి. ఓకే, ప్రివెంట్ చేయడానికి కాదు, కానీ ఏంటండి అది? అది ప్రైజ్ ద లార్డ్. మనం అనుకుంటాం ఇలా వచ్చింది అయినా జరిగింది అంటే ప్రిపేర్ అవ్వడం చెప్పాడు, మనం ప్రిపేర్ అవ్వలే, దాన్ని తప్పించుకొని ప్రయత్నం చేశాం, అందుకని అనిపించాం. కొన్ని వార్నింగ్స్, కొన్ని హెచ్చరికలు దేవుడు మనకు కొన్ని ప్రమాద హెచ్చరికలు ఇచ్చినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే ప్రిపేర్ అవ్వమని, పారిపోమని కాదు, తప్పించుకోమని కాదు, ప్రిపేర్ అవ్వమని. సో యూ మస్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రివెన్షన్ అండ్ ప్రిపరేషన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పౌలుకి చెప్పింది ఎందుకంటే నువ్వు వెళ్తున్నావు, యెరూషలేము వెళ్తున్నావు, నేను బంధిస్తారని చెప్పింది ఎందుకంటే వెళ్ళొద్దు అనడానికి కాదు, సిద్ధపడు అనడానికి. హల్లెలూయా. నా మాటలు క్యాచ్ చేశారు ఏమైనా? సో మనకు కావాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రివెన్షనా ప్రిపరేషనా చెప్పండి?
ప్రిపరేషన్ కావాలి. ప్రివెన్షన్ ఎలాగ అవ్వదు. ఓకే, కొన్ని ప్రివెంట్ చేయలేం. గాడ్ సావరెన్ విల్, దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని మనం ఎవరూ కూడా ప్రివెంట్ చేయలేం, అంతే, తప్పదు. సేమ్ థింగ్ రేపు వీలైతే చూపిస్తారు. 9 పోలికలు ఉన్నాయి. యేసు ప్రభువు వారు కూడా చెప్పారు, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, నన్ను పట్టుకుంటారు, వాళ్ళు హింసిస్తారు, చంపేస్తారు అని అంటున్నాడు. ఒక ప్రక్కన మళ్ళా యేసు ప్రభువు వారు ఎటు వెళ్ళాడు? యెరూషలేమే వెళ్ళారు. సేమ్ థింగ్ రిపీటెడ్ ఆఫ్టర్ 27-26 years తర్వాత రిపీట్ అయింది. అప్పుడు జరిగింది యేసయ్యకు, ఇప్పుడు జరుగుతుంది పౌలుకు. పౌలు దాన్ని ఒక గొప్ప ఘనతగా ఎంచుకున్నాడు. ఆయనకి అలా నా ప్రభువుకి అలా జరిగింది కనుక నాకు జరగడంలో పెద్ద ఇదేమీ లేదు. సో ఈ పాయింట్ మీకు క్లియర్ అయిందా? క్లియర్గా ఉందా లేదా? కన్ఫ్యూజన్ ఉందా? పరిశుద్ధాత్మలో యెరూషలేముకి వెళ్తే నువ్వు పట్టబడతా, అరెస్ట్ చేయబడతావు ఎందుకు చెప్పాడు చెప్పండి. ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి. దేవుడు ఏమైనా ఒక పీడకల్లో, ఒకవేళ ఏమో నష్టకల్లో, కష్టకల్లో, దుఃఖకల్లో వచ్చిందంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు వామ్మో అని చెప్పి కింద పడి ఆడడం కాదు. ఎందుకు? దేవాని చిత్తమైతే దీన్ని జరిగించకుండా ఆపు. ఒకవేళ అలా జరిగితే దాన్ని తట్టుకోవడానికి నాకు ప్రిపరేషన్ దయచేయి. అలా అడగడానికి దేవుడు ముందు చూపిస్తాడు. కొందరు కళ్ళు దర్శనాలు వస్తాయి కానీ దాని మీద ఏమి యాక్ట్ చేయరు, పొదగరు. అందుకని ఏమైపోద్ది? నెగిటివ్ వచ్చిందనుకో నాకు కొట్టేసి పాజిటివ్ పలుకు. పాజిటివ్ కళ వచ్చింది అమ్మా, పాజిటివ్ కళ వచ్చింది అనుకో ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలమ్మా? దాన్ని నెరవేర్చుకో, ప్రభు జరిగించు, ఇది నాకు అనుగ్రహించు. అది. సో స్పందించండి. మనకు వచ్చిన కళల్లో, దర్శనాల మీద, వచ్చిన ప్రవచనాల మీద మనం చూసే మొన్న చూసి ఏం చేయాలి? మనము ఏమండి? పొదగాలి. You must brood over it. So when something is warned to you, you must take it as a preparation. You must decipher. నువ్వు ఆలోచి, ఇది ప్రివెన్షనా ప్రిపరేషనా ప్రభు అని అడగండి. వివేచన జ్ఞానము తక్కువైన దేవుని అడగవలను. అప్పుడు దేవుడు అతనికి ఎలా ఇస్తాడంట? ధారాళంగా. యాకోబు రాసిన పత్రిక ఈ చెప్పిన కాంటెక్స్ట్ జ్ఞానం ఇటువంటి జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానము కాదు. ఆలోచించుకోవాలి. మంచిది. ఇప్పుడు ఏమి ఎక్కడ చేసేది మనం? బంధకంలోను శ్రమలను నా కొరకు కాచుకునేటివని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను అండర్లైన్ చేయండి, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇదే రకమైన స్పిరిట్తో రాశాడు తిమోతి 2వ పత్రికలో. ఓకే, ఏమండి? అదే రాశాడు. ఏమని రాశాడు? నాకు ఉందయ్యా నీతి కిరీటం ఉంది నా కొరకు, అందుకని నేను విశ్వాసాన్ని కాపాడు, పరుగు తుతుమిట్టించుకుంటా. ఇదే సేమ్ రిపీట్ చేశాడు అక్కడ తిమోతి రాసిన పత్రికలో. అసలు ఏమన్నాడు? ఆయన మాటలు, ఆయన డైలాగులు, ఆయన ప్రపంచం, పౌలు ప్రపంచం ఎలా ఉందో చూడండి. పౌలు ప్రపంచం నేను ఏమాత్రమును ఏమన్నాడు అక్కడ? నేను ఏమాత్రమును ప్రియముగా ఎంచుకొను. నేను ఈ లోకంలో శ్రమలు, కష్టములు ఏమాత్రమును నేను 24 చెబుతున్నాడు, నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. మనకు ప్రాణమే ప్రియం. ప్రాణం అంటే ఎంత ప్రియమో, అమ్మో ఇంకేమైనా ఉందా? ఫీవర్ వస్తే నాలంటోడే వెళ్ళిపోయి మెడికల్ టెస్ట్ ఇచ్చేసి, బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి ఏంటి కారణం, ఏంటి ఇన్ఫెక్షన్ కనుక్కొని దానికి యాంటీబయాటిక్స్ 3 రోజులు, దాన్ని 5 రోజులు, లేకపోతే ఇది అబ్బా ఎంత హడావుడి చేస్తాము. అంటే మన పరిస్థితులు వేరు అనుకోండి. ఈ భయం వేరు, ప్రాణ భయం వేరు. పౌలు అన్నాడు, ఐ డోంట్ కేర్ ఫర్ మై లైఫ్. అసలు ప్రాణాన్న నా లెక్క చేయను నేను. ఎందుకంటే ఎందుకు లెక్క చేయను నేను? దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటేనే ఆ రాజ్య సువార్త గురించి, ఓకే, ఆయన సువార్త గురించి చెప్పుతూ ఉన్నాడు. 28 చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు, ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘ పెద్దలు, మర్చిపోకండి. ఏ సంఘ పెద్దలు? ఎఫ్సి, రైట్. కాయుటకు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. పాస్టర్ అండ్ ఎల్డర్స్, కౌన్సిల్ మెంబర్స్ మనకు హెచ్చరికే మాట ఏంటంట? పాస్టర్ గారు, దేవరాయ్ గారు మరియు కౌన్సిల్ మెంబర్స్ అందరూ ప్రభువు మనకు అప్పగించినటువంటి మందను గురించి మనం ఏం చేయాలంట? చదవండి. మనకు దేవుడు అప్పగించిన మందను గురించి ఏం చేయాలంట? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు సత్యములు ఎవరు ఉంచారు?
అంత ఆలోచిస్తానంటే ఇప్పుడే చదివాను నేను నిజంలో నీ ముందు నిలబడి నీకు నాకు అడ్డుకోగా ఎవరు లేరు. దేని పరిశుద్ధాత్మను నియమించాడు సెట్ టీంలో. ఎంతసేపు పెట్టినానా? సెట్ టీంలో నియమించాడు. నిన్నే టీంలో నియమించాడమ్మా? కేసీఆర్ కాలనీ నిన్నే టీంలో నియమించాడమ్మా? క్వైర్ మిమ్మల్ని ఏంటి అందరిని ఇప్పుడు అందరూ అడగలేని టైం లేదు కనుక అందరినీ కూడా ఏం చేసే దేవుడు సంఘ పెద్దలే కాదు సంఘ ఒక టీంలో ఏం చేశాడు? నియమించాడు. సో కనుక ఎలా చేయాలంట? ఆయన మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి, అంటే మీకు ఇవ్వబడిన పరిచర్య, ఏ పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడు, చిన్నది పెద్దది అనకండి, ఏ పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడో దాని యందు దేవుడు ఏం చేయాలట? దాని యందు మనము జాగ్రత్తగా చేయాలట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటండి పాస్టర్ గారు ప్రసన్న అనొచ్చు, పాస్టర్ గారు నాకు ఇది క్యాట్ టీంలో పెట్టేశారు అంటే నేను వచ్చి ఏం చేయాలి? ఆదివారం అజయ్, ప్రసన్న, ఇంకెవరండి, చంద్ర, వీళ్ళందరూ చేయించారు. రోజు వచ్చి మీకు తెలియదు ఆదివారం వచ్చారు చక్కగా నీట్గా ఉంటుంది. వాళ్ళు ముందు 7 గంటలకు వస్తారు. ఈ టీం వచ్చేసి సర్దేసి, ఒకప్పుడు ఆయన ఒక్కడే చేసేవారు ఆనందరావు గారు. ఇప్పుడు వారు మనకి కొంచెం అందనంత దూరం ఉన్నారు కనుక అందే దగ్గర వీళ్ళు పెట్టాం. ఏమంటే వీళ్ళు ఏం చేస్తారు? ఎత్తుతారు, కడుగుతారు, తుడుస్తారు, కుర్చీలు అరేంజ్ చేస్తారు, బల్ల టెక్కటెక్క ఫిక్స్ చేస్తారు, మైకులు, ఆఫరింగ్ బ్యాగ్స్, కవర్స్ అన్నీ మొత్తం మనం వచ్చేసరికి ఏదో రెడీగా ఆటోమేటిక్గా రిఫ్రెష్ బటన్ నొక్కితే అయిపోయినట్టుగా ఉంటుంది. కానీ దాని వెనకాల కారణం ఎవరు? ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? ప్రసన్న పాస్టర్ గారు మమ్మల్ని కట్టలు ఎత్తమంటున్నాడు, కుర్చీలు వేయమంటున్నాడు, ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? అజయ్ పళ్ళు మొహం పడలేదు, ఫీల్ అయితే నువ్వు ఎప్పుడు ఫీల్ అయ్యావా? నానా పాస్టర్ గారికి మధ్యలో టీ కప్పులు అందిస్తున్నారు ఈయన, ఫీల్ అయ్యారా? నా గొంతు బట్టి నేను వేడిగా అలవాటు కనుక తప్ప ఏదో సరదా గారు షోక్ గారు స్టైల్ అసలే కాదు. ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ మై వాయిస్. మీరు ఎవరు ఫీల్ అయ్యారా? నేనేంటి కప్పు అందించడం ఏంటి అన్న అనుకున్నారా? తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైనా జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఎవరో స్ట్రగుల్ అవుతున్నారు అనుకో, టీం ఏం చేస్తుంది? అక్కడ కుస్తీ పడుతున్నారు అనుకో, ఇటు తిరిగి కూర్చోరు మన వాళ్ళు. అలా చేస్తారు. మీరు ఏం చేస్తారు? వాళ్ళు మనోళ్ళు వెంటనే వెళ్ళేసి చేయొచ్చి. ఇప్పుడు అజయ్ వెళ్ళాడుగా వచ్చి, ఇప్పుడే ఉదాహరణ, ఆయన పెద్ద ఆయన కుస్తీ పడుతున్నాడు. నేను అజయ్ చూస్తాను, నన్ను చూడలే, ఆయన చూసి తక్కువని వెళ్ళాడు, అందించాడు. అది చిన్న చీప్ పని కాదు. అది అలా చేయడం చీపు కాదు, అలా చేయడం తక్కువ కాదు. నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్టు తప్ప నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టు కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. ఏ పని మనకి ఇచ్చారో ఏమండి అది మనం ఏం చేయాలంట? మనము దాన్ని జాగ్రత్తగా మనము యావత్ మంది వచ్చి మనం అటువంటి జాగ్రత్తగా ఉండాలి. 29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఎవరు క్రూరమైన తోడేళ్ళు? చెప్పండి, ఎవరండి క్రూరమైన తోడేళ్ళు? గట్టి చెప్పండి. యూదులు క్రూరమైన తోడు. ఏం పేర్లు పెట్టారు? ఈయన మంచి మేధావి కదండి, మామూలు మనలాంటి పైసా మనిషి కాదు ఈయన. రైట్, లెసన్స్కి ఈరోజు ఈ భాగాన్ని చదువు, ఎందుకంటే దీంట్లో చాలా సబ్జెక్ట్ ఉందని చదువుతున్నా. 10 పాయింట్స్ స్టార్ట్ చేయలే, బహుశా రేపు కూడా చెప్పలేదు, ఇంకా రేపు సబ్జెక్ట్ లేట్ అయిపోద్ది. కానీ ఇదే ఈ సారాంశాలు చూసారు ఎంత నేర్చుకున్నాం, ఎన్ని పాఠాలు వచ్చి ఇప్పుడు. అందుకని దీంట్లో కంటిన్యూ క్లోజ్ చేస్తాను. ఈరోజు పాఠాల జోలికి వెళ్ళను, ఈ ధ్యానంలోనే మనం చూద్దాం. చూడండి ఇక్కడ, కావున నేను 30 వచనం, సారీ 30 వచనం, మరియు శిష్యులను తమ కంటే ఎక్కడిది నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను అంటే మీరేం చేయాలి? ఇప్పుడు తోడేలు వచ్చి మందను కనికరింపంట. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఎఫ్సీలో ఉన్న అంటే సంఘ పెద్దలు ఏం చేయాలి ఇప్పుడు? ఇమీడియట్ కాంటెక్స్ట్, వాళ్ళు తోడేళ్ళు కనికరింపరు కనుక మీరు, అది పాయింట్. సంఘ పెద్దలు ఎలాగుండాలి? కనికరంతో ఉండాలి. సంఘ పెద్దలు ఎలాగుండాలి? కనికరంతో ఉండాలి. మర్సీ. నేను చెప్తాను, బైబిల్ చెప్తుందా? అంటే ఆ లక్షణాలు లేని వారు సంఘ పెద్దలుగా, సంఘ కాపరిగా కూడా ఉండలేరు. నేను కూడా ఉండలేను. నాకు ఆ లక్షణం లేకపోతే, కనికరం లేకపోతే నేను ఉండలేను. ఐ మస్ట్ రిజైన్ అండ్ గో. మీరు ఎవరో ఒకరు వేరే పాస్టర్ని పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ లక్షణాలు లేకపోతే. ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవోక్తి. ఒకలా మాట అంటే వాస్తవోక్తి అంటే ఇట్స్ ఎ రియల్ స్టేట్మెంట్. ఆ స్పిరిచువల్ క్వాలిటీ లేకపోతే యూఆర్ డిస్క్వాలిఫైడ్.
ఆ ఆత్మీయ లక్షణములు పెద్ద గుణమే అడగట్లే. ఏమడుగుతున్నాడు అక్కడ? కనికరం అడుగుతున్నాడు. నేను బలులు కోరువాడను, ఏం కోరుతున్నాను మరి? కనికరమనే కోరుతున్నాను. ఐ డిజైర్ మర్సీ అన్నారు. సో మినిస్ట్రీ, ఫెలోషిప్, చర్చ్, ప్రేయర్ సెల్స్ కావచ్చును, సిస్టర్స్ మీటింగ్ కావచ్చును, బైబిల్ స్టడీ కావచ్చును, ఫాస్టింగ్ ప్రేయర్ కావచ్చును, సండే స్కూల్ పరిచయం కావచ్చును, లేకపోతే యూత్ పరిచయం కావచ్చును, తెలుగు సెకండ్ సర్వీస్ కావచ్చును, కేఎస్ఎన్ రెడ్డి కాలేజ్ పరిచయం కావచ్చు, ఏదైనా సరే దేంతో చేయాలి? కనికరం. అంతే, సింపుల్. వన్ ప్రిన్సిపల్, మర్సీ. మర్సిఫుల్గా చేయాలి. యేసయ్య వాళ్ళని చూచి ఏం చేశారంట? కనికరపడ్డాడు. అంతే. యేసయ్య చేసిన అద్భుతాలన్నీ కూడా కనికరపడిన తర్వాతే జరిగాయి, మహా అద్భుతాలు. యేసయ్య చూసి కనికరపడిను. హీ హ్యాడ్ మర్సీ. ఇంగ్లీష్లో ఇంకో మాట కంపాషన్ అని ఉంటుంది, అర్థమైందండి? సో కనుక ఆ కంపాషన్ కావాలి మనకు. సంఘంలో ఏమంటే కాంపిటీషన్ కాదు. నువ్వు ఆ టీం పోయిన సంవత్సరం టీం భలే చేసింది, ఈ సంవత్సరం టీం వాళ్ళు అదరకూడదాం, వాళ్ళకంటే బాగా చేద్దాం. కాంపిటీషన్ లేదు మనకు. నువ్వు ఎంత బాగా చేసినా జరిగేది దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. కనుక వీ డోంట్ కంపీట్, వీ ఓన్లీ కంప్లీట్ వన్ అనదర్. అందరూ చెప్పండి. మనము ఒకరినొకరు కంప్లీట్ చేస్తాము, కంపీట్ కాదు. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. గడి చెప్పండి అమ్మా. మనము కంప్లీట్ చేస్తాం, కంపీట్ కాదు. వి డోంట్ కంపీట్ విత్ ఎనీబడి, వి ఓన్లీ కంప్లీట్ ఎవ్రీబడి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇందాక చెప్పాడు కదా, ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే దృఢపరచుకోవాలి. ఒకరినొకరు మీరు అడ్వైజ్ ఇచ్చుకొని ఉండమని చెప్తున్నాడు. ఎన్నో అయిపోయిందండి ఇందాక. ఎన్ని ఉన్నాయి నీ ప్రసంగం? ఈ ప్రసంగం ఇదే ప్రసంగం. ఈ ప్రసంగం మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు నా ప్రసంగం ఇంకా ఐఎమ్ ఓన్లీ రిపీటింగ్ పాల్స్ సర్మన్. పౌలు ప్రసంగాన్ని మనం వింటున్నాం ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఆడియో లైబ్రరీ లేకపోయినా కదా, ఎంత అద్భుతం, ఎంత ఆశీర్వాదం అండి. పౌలు ప్రసంగాన్ని మనం వింటున్నాం, నేను మీరు కలిసి వింటున్నాం. రైట్. నేను వెళ్ళిపోతుంది వచ్చి 30 వచ్చి, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే. అబ్బా, అక్కడ బ్రేక్ పడిపోయింది, ఇంజిన్ ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారంట? మీలోనే. ఎక్కడున్నారంటే వీళ్ళందరూ? మనలోనే. ఎంత 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సత్యాలండి ఇప్పటికీ ఎంత వాస్తవంగా ఉన్నాయో ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. మీలోనే బయలుదేరుదురు కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచొచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. మనం చేసిన పని ఏంటంటే మెలకుగా ఉండాలి. ఓకే, మన పాస్టర్ గారు ఎంత కష్టపడుతున్నారు, సంఘ పెద్దలు, కౌన్సిల్ మెంబర్స్ ఎంత కష్టపడుతున్నారు, మిగతా మన టీం మెంబర్స్ ఎంత కష్టపడుతున్నారు, ఓకే, వీళ్ళందరూ ఈ సెట్ టీం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఇవన్నీ ఈ కష్టాలు, వీళ్ళందరి కష్టాలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఒట్టిగా తీసి పడేయకండి ఎవరిని కూడా. జస్ట్ డోంట్ స్ట్రైక్ ఆఫ్ ఎనీబడి ఆర్ ఎనీ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్. ఎవరి శ్రమలు వాళ్ళు పడుతున్నారు, ఎవరి కష్టాలు పడుతున్నారు, ఎవరి ఖరీదు కడుతున్నారు, అవునా, ఎవరి ఉపాసాలు ఉంటున్నారు, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కష్టాలు నష్టాలు శ్రమలు కన్నీళ్ళు వాళ్ళకు ఉన్నాయి. ఎవరిని తోసేస్తావు? ఎవరిని చిన్నచూపు చూస్తావు? ఎవరున్నారు ఇక్కడ? ఈ ఒట్టిదే కన్నీళ్ళు, దొంగ కన్నీళ్ళు అనగలిగే ఉన్నారా? లేరుగా. ఎవరి బాధలు ఆలవి, ఎవరి కష్టాలు, ఎవరి కన్నీళ్ళు ఆలవి, ఎవరి శ్రమలు ఆలవి, ఎవరి పరిచయం వాళ్ళది. ఎప్పుడు ఎలా పెడదామా ఏంటబ్బాయి అనేది వాళ్ళు యూత్, ఇది టెక్నికల్ టీము, ఎట్లా మ్యూజిక్ వేద్దామనేది ఆ బుడ్డి టీము, మన మ్యూజిక్ టీము, తర్వాత ఇంక ఎలాగ ఈ బిల్డింగ్ అంతా కూడా ఎలాగ సిద్ధపరిచి చేద్దామనేది ఆ టీము, సంఘముని ఎలాగా పాస్టర్ గారికి మన సలహాలు చక్కగా ఇవ్వాలనేది ఆ టీము. ఇంతే, ఇక వేరే దీంట్లో ఏముందండి? గోపరికం, దాపరికం, దోపరికం, మాపరికం ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు ఫాలో అవుతున్నారా? దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ చెప్పే మాటలు ఇవి. కనుక నేను ఇవన్నీ ఎలా చేశానంటే రాత్రి పగల్లో నేనేం చేశాను? కన్నీళ్ళతో చేశాను. ఈరోజు నేను ఒకటి మరి నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, అమ్మలారా నా కొరకు కాదు, తల్లులారా మీ కొరకును మీ పిల్లల కొరకును ఎగిరి గంతేయండి అన్నారా లేదా? మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడు. సో ఈరోజు మీ అటెన్షన్, మీ యొక్క ఫోకస్, మీ యొక్క ఏకాగ్రత దేని మీద తెస్తున్నానంటే కన్నీళ్ళు ప్రార్థనలోకి రండి. మళ్ళా రైట్, అందరూ కూడా కన్నీటి ప్రార్థనలోకి రండి. యు విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. మీరు వేరే వ్యక్తులు ఉంటారు, ఇలా ఉండరు, ఇంకా బెటర్గా ఉంటారు.
అంటే ఇప్పుడే బ్యాడ్ అని అంటలే, ఇంకా బెటర్గా ఉంటారంటున్నా. గుడ్, బెటర్, బెస్ట్ కదా. ఆ బెటర్ ఏమైపోవాలి? బెస్ట్ అయిపోవాలి. కన్నీళ్ళు ప్రార్థన అలవాటు చేసుకుంటే ఇట్ విల్ వాష్ అవే నీ కల్మషమును. నీ యొక్క కన్నీళ్ళు కార్చితే మనం కనపడం, అవతలు కనపడతారు, వాళ్ళు కనపడతారు. కన్నీళ్ళు కాచితే వారిలో యేసయ్య కనపడతాడు. కన్నీళ్ళు కాచితే మనం మరుగైపోతాం. కన్నీళ్ళు కాచితే నాకున్న శ్రమ అంతా ఎంతది కూడా కాదు అనిపిస్తుంది ఈయనలాగా. ఆయన ఎప్పుడంటే కన్నీళ్ళు కాచి రాత్రి మగళ్ళు కన్నీళ్ళు విడిచొచ్చు. ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితమని మీరు జ్ఞాపకం చేసుకోండి. హలో సంగమా, ఎఫ్ఎస్సి పెద్దలారా, యు నో హౌ ఐ మినిస్టర్డ్ టు యూ. మీకు ఎలా సేవ చేశానో, ఎలా పని చేశానో మీకు బాగా తెలుసు. బుద్ధి చెప్పాను కన్నీళ్ళతో, ప్రేమతో, ఎంత అటెన్షన్, ఎంత భారవంత మీద సేవ చేశానో మీరు జ్ఞాపకము తెచ్చుకొని మెలుకు ఉండడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే ఏం తినాలండి, కొంచెం దశంభాగం ఎక్కువేయండి అని అన్నారా? ఎప్పుడు ఈ సంఘంలో దశంభాగం గురించి ప్రసంగమే చేయలే నేను, ఇచ్చుడు గురించి చేయలే నేను. ఐ హావ్ నెవర్ ప్రీచ్డ్ ఇన్ కవెనెంట్ చర్చ్ అబౌట్ గివింగ్, లీవ్ అలోన్ టైథింగ్. అది మీ బాధ్యత. మీరు ఆ పరిపక్వత ఉన్నారు కనుక దశంభాగాలు ఇవ్వాలని తెలుసు కనుక వేస్తున్నారు. వేయాలి. దశంభాగాలు అనేది మన కనీస ధర్మం ప్రభుతో. దాని మీద ఎక్కువ ఏమన్నాడు, ఎంత వీలంత ఏమన్నాడు కదా బైబిల్ కొత్త నిబంధనలో. అంటే మినిమం దశంభాగం వేయాలి. దశంభాగం చెప్పేసేసి మోసపోకుడు, ఈ దేవుడు వెక్కిరించబడడు. దశంభాగం అంటే వచ్చే రాబడి అంతటిలో అని మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చూస్తున్నాం. అంతటిలో చాలామంది గ్రాసు నెట్ వేరు చేసి నెట్లో తీసేస్తారు. గ్రాస్లో తీయాలి. అదే దీవెన, అదే ఆశీర్వాదం. లేదండి అప్పులు గిప్పులన్నీ పోయిన తర్వాత ఇంత మిగులుతుంది, ఎంతో తీస్తున్నాను. అరే ఎవరిని మోసం చేస్తున్నావు? దేవుణ్ణి నువ్వు మోసం చేయగలవా? కొన్ని చూస్తాను నేను కొన్నిసార్లు 1000 రూపాయలు దశంభాగం. హౌ ఆర్ యూ లివింగ్ విత్ 10,000 ఇన్ అ గ్రాండ్ సిటీ లైక్ విశాఖపట్నం? దశంభాగం 1000 రూపాయల అంటే 10,000 రూపాయలు, 1000 రూపాయలు, 9,000 రూపాయలతో విశాఖపట్నం బతికేస్తావు నువ్వు? ఉంటాయి, అప్పులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు అన్నీ ఉంటాయి, ఎవరికి లేవు, అన్నీ ఉంటాయి. కానీ దేవునికి అది సాకు కాదు ఇవ్వకుండా ఉండడానికి కదా. దేవునికి ఇవ్వడం మన వంతు. యూ హ్యావ్ టు గివ్ టైత్. ఈరోజు ఎలాగిస్తున్నా ఆలోచించు. ఈరోజు పౌలు సవాలు చేస్తున్నాడు. మరి ఏంటి మన సవాలు? 35 వచనం, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవాలని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువుని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. అతను ఇలాగూ చెప్పి ఎక్కడ మోకరిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు? ఇలాగూ చెప్పి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కంక్లూషన్. మోకాళ్ళు ఊని వారందరూ ప్రార్థన చేశారు. ఎక్కడ ప్రార్థన చేశారు? బీచ్లో మోకరించి ప్రార్థన చేశారండి. ఆ సిగ్గుపడలేదు, వారు భయపడలేదు, ఎవరేమనుకో అనుకోలేదు. దే నెల్ డౌన్ ఆన్ ద బీచ్ అండ్ ప్రేయింగ్ యాజ్ ఎ ఫేర్వెల్ టు పాల్. వీడుకోలు చెప్తూ మోకరించి ప్రార్థన చేస్తారు. నిజంగా అందుకనే వీళ్ళు చేసిన పనులు మనకు పాఠాలు అయ్యాయి. వీరు చేసిన బోధలు మనకు బాటలు అయిపోయాయి. వీరు చేసిన రాసిన పత్రికలు మన జీవితానికి అవే మూల స్తంభాలు అవి, ఈ లెటర్స్. ఎందుకంటే అలా జీవితం జీవించారు. మేము మోకరించి ముగిస్తున్నాం విషయంలో అది ఇలా చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసినప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడనని అతడు చెప్పిన మాటకు ఒకసారి అండర్స్టాండ్ చేసుకొని ఆయన హార్ట్, ఆయన బాధ, ఆయన దిగులు ఎంత బాధపడుతున్నాను. నీకు మీరు నన్ను ఎప్పుడు చూడరు, ఫొటోస్ కూడా లేవు మీకు తీసివ్వడానికి జ్ఞాపకార్థంగా. నన్ను ఎప్పుడు చూడరు మీరు. అందరు ఒక్కసారి బ్రేక్ డౌన్ అయిపోయారు సముద్రం దగ్గర. ఇక మీదట విశేషముగా అతడు చెప్పిన మాటలకు విశేషంగా దుఃఖించచ్చు. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని ఏం చేశారంట? సాగనంపారు. దేవుడి మాటలు దీవించును గాక. సో ఇట్ క్లోజెస్ విత్ టీయర్స్ ఆన్ ద బీచ్. అక్కడ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన అలల నీళ్ళు కంటే కళ్ళ నుంచి కొట్టుకొచ్చిన కన్నీరే విలువైనది. దేవుడి మాటలు దీవించును గాక.